గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. క్లియర్‌గా వినిపిస్తుందా? కొద్దిగా ఏదో టెక్నికల్ ఇష్యూ ఉండిందండి. మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సొచ్చింది సిస్టమ్‌ని. అందుకే డిలే అయింది. రైట్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాల్టి మన సెషన్‌లో మనకందరికీ తెలుసు. బయాలజీకి సంబంధించినటువంటి బేసిక్స్ అన్నవి మనం చూస్తున్నామండి. స్పెషల్ క్లాసెస్ అన్నవి ఫ్రీ సెషన్స్ అండి. అందరికీ ఫ్రీగా అవైలబుల్‌గా ఉంటాయి. ప్లస్ కోర్స్ అనేవి పెయిడ్ కోర్స్ అన్నమాట. సో, అది రెండిటికి డిఫరెన్స్. రైట్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. సరే. బేసిక్స్ ఆఫ్ బయాలజీ దీంట్లో ఫస్ట్ 5 సెషన్స్‌ని ప్లాన్ చేశాము. ఇంకొక 5 సెషన్స్ కూడా ఉండాలి. ఎందుకంటే 5 సెషన్స్‌లో బేసిక్స్ మనం కంప్లీట్ చేయలేం. మనము తెలుగు, ఇంగ్లీష్ రెండిట్లోనూ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. రేపటి నుంచి కొద్దిగా ఇంకా డీటెయిల్డ్‌గా ఇంగ్లీష్‌లోనే మీకు స్లైడ్స్ అయితే ఇంగ్లీష్‌లోనే ప్రిపేర్ చేయడం జరిగిందండి. సోర్సెస్ మాత్రం చెప్తాను. అవన్నీ మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. సరే. అసలు దీని ఉద్దేశ్యం ఏంటో చెప్తాను. ఫస్ట్ అదొకటి క్లియర్ చేసి తర్వాత సెషన్‌లో క్విక్‌గా వెళ్ళిపోదామండి. బయాలజీకి సంబంధించి బయాలజీ బేసిక్స్ మనం బాగా నేర్చుకుంటేనే మనకి బయోటెక్నాలజీ అన్న చాప్టర్ అనేది ఉందన్నమాట. బయోటెక్నాలజీ అన్నటువంటిది దేంట్లో ఉంటుంది? సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉంది. బయాలజీ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో లేదండి. మీరు గ్రూప్ 1 బీటీ చదువుతూ ఉంటే బయోటెక్నాలజీ అన్నటువంటిది అప్లికేషన్. బయాలజీ అన్నది బేసిక్స్ నేర్చుకుంటే, బయాలజీ బేసిక్స్ నేర్చుకుంటే బయోటెక్నాలజీ అన్నది అప్లికేషన్. సో, మనం బయాలజీలో బేసిక్స్ నేర్చుకోబోతున్నాం. అందుకే కోర్సు పేరు కూడా బేసిక్స్ అనుంది. సో, ఓవరాల్‌గా నేను అనుకోవడం ఒక 7-8 క్లాసెస్‌లో మనం కంప్లీట్ చేద్దాం. మనం డైజెస్టివ్ సిస్టమ్ కానీ ఇలాగా బేసిక్స్ అన్నీ కూడా టకటక కంప్లీట్ చేసుకుందాం అన్నది మన ఆబ్జెక్టివ్ అన్నమాట. బేసిక్స్ ఆఫ్ బయాలజీలో బయోటెక్నాలజీని ఆల్రెడీ నేను ఎస్ఎన్‌టి కోర్స్‌లో మీకు కంప్లీట్ చేసున్నాను. అదొకసారి మీరు చూసుకోవచ్చు. రైట్. మరి దీనికి సోర్సెస్ ఏంటో చెప్తాను. దానికంటే ముందు ఒకసారి మన అకాడమీ గురించి టకటక బేసిక్స్ చూసేసుకొని వెళ్ళిపోదాం. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి లార్జెస్ట్ ప్లాట్‌ఫార్మ్ మనది. డిఫరెంట్ ఎడ్యుకేటర్స్ ఉన్నారు. మనం ఇవన్నీ స్పెషల్ క్లాసెస్ అన్నీ ఫ్రీ సెషన్స్ అన్నమాట. ఈ అన్ని సబ్జెక్ట్స్ మీద స్పెషల్ క్లాసెస్ రికార్డ్ చేయడం జరిగింది ఆల్రెడీ. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఈ సబ్జెక్ట్స్ అన్నిటి మీద చూసుకోవచ్చండి. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద కూడా మనం చేస్తున్నాం. అవన్నీ చూసుకోవచ్చు. ప్లస్ కోర్సెస్‌కి వచ్చేటప్పటికి నవంబర్ 9th నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, గవర్నాన్స్ అండ్ ఎథిక్స్. సో, ఈ 3 కవర్ అయ్యేలాగా మనం ఒక కోర్సు స్టార్ట్ చేస్తున్నాము. నవంబర్ 9th నుంచి అది స్టార్ట్ అవబోతుంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, గవర్నాన్స్, ఎథిక్స్. అటు మీకు గ్రూప్ 1 మెయిన్స్‌కి యూజ్ అయ్యేలాగా ఉంటుంది అన్న దీంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, గవర్నాన్స్, ఎథిక్స్ ఈ 3 కంప్లీట్ చేయడానికి నవంబర్ 9th నుంచి కోర్స్ స్టార్ట్ అవుతుంది. సో, అది ఇందాకన్నట్టు పెయిడ్ కోర్సు డిఎంఆర్ లైవ్ అన్న కోడ్ అనేది యూజ్ చేసుకుంటే మీకు డిఎంఆర్ లైవ్ కోడ్ యూజ్ చేసుకుంటే 10% డిస్కౌంట్ ఉంటుందండి. స్పెషల్ క్లాసెస్ అనేవి ఇక్కడ చెప్పాం కదండీ! ఇవన్నీ స్పెషల్ క్లాసెస్. దాంతో పాటు ఇప్పుడు మీరు చూస్తున్న సెషన్ బయాలజీ బేసిక్స్ అనేటటువంటిది స్పెషల్ క్లాస్. ఇది ఫుల్ కోర్సు. కంప్లీట్‌లీ 30 అవర్స్ ఉంటాయన్నమాట. 32 అవర్స్ వరకు వస్తది. ఆల్‌మోస్ట్ 30 అవర్స్ ఉండేటటువంటి ఫుల్ కోర్స్ దీంట్లో మనం ప్లాన్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. రైట్. మరి మనం స్టార్ట్ చేసేద్దాము. స్పెషల్ క్లాసెస్ ఎలా హెల్ప్ అవుతాయి? దీంట్లో కూడా సబ్జెక్టే చెప్తారు. కాకపోతే ఇప్పుడు మీరు చూస్తున్నారు బయాలజీ బేసిక్స్ స్ట్రాంగ్ అవ్వాలి. సో, అందుకోసం. ఒకసారి మీరు చూడండి. ఇవాల్టి సెషన్ కంప్లీట్‌గా వినండి. ఎలా యూజ్ అవుతాయన్నది మనం లాస్ట్‌లో డిస్కస్ చేద్దాము. రైట్. దానికంటే ముందు ఈ బయాలజీ బేసిక్స్‌కి సంబంధించిన సోర్సెస్ చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను చెప్తున్న క్లాస్ ఇదిగో. తెలుగులో ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అయితే స్కూల్ బుక్స్ ముందు పెట్టుకోండి చదువుకోవడానికి. కణ నిర్మాణము అనుంది. సో, నేను తీసుకున్నది కంప్లీట్‌గా ఎన్‌సీఈఆర్‌టీ నుంచి తీసుకోవడం జరిగింది. ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ ఓన్లీ ఇంగ్లీష్‌లో ఉంటాయి కాబట్టి, మరి తెలుగు మీడియం మాకు సోర్సెస్ ఎలాగా అన్నప్పుడు ఈ బుక్స్. మీకు స్టేట్ అకాడమీ బుక్స్ అనేవి మీకు హెల్ప్ అవుతాయన్నమాట. ఇలాగా 9th, 10th, 7th ఇవన్నీ ఉంటే మీకు హెల్ప్ అవుతుంది అన్నటువంటిది. సో, స్కూల్ బుక్స్ పక్కన పెట్టేసుకోండి. తెలుగులో ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అయితే ఇంగ్లీష్‌లో ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్‌కి ఎన్‌సీఈఆర్‌టీస్ ఇనఫ్ అన్నమాట. రైట్. సరే. యెస్. ఇది గ్రూప్ 1, గ్రూప్ 2 అందరికీ యూజ్ అవుతుందండి. బేసిక్స్ అనేటటువంటివి కంప్లీట్‌గా ఉండాలి అందుకోసం. 9th, 10th చదివితే సరిపోతుందండి స్కూల్ బుక్స్‌లో. 9th, 10thలో మీకు కవర్ అయిపోతుంది. ఇక్కడ కూడా అంతే.
9th అండ్ 10th కవర్ చేస్తే సరిపోతుంది. మిగిలినవి ఇంకా బేసిక్స్ ఉంటాయి. 9th, 10th కవర్ చేసేస్తే మనం చదువుకునే టాపిక్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. సరే మరి ఫస్ట్ చాప్టర్ వచ్చేటప్పటికి సెల్, కణము అంటున్నాం. తెలుగులో కణము అంటాము, ఇంగ్లీష్‌లో సెల్. సెల్ అనేటటువంటిది లైఫ్‌కి ఒక బేసిక్ యూనిట్ అంటున్నారు. ఏ విధంగా లైఫ్‌కి సెల్ అనేది బేసిక్ యూనిట్ అన్న దానికి సంబంధించి ఇక్కడ మనము కొన్ని ఇమేజెస్ వీటితో మనం చూసుకుంటూ వెళ్దాం. కొన్ని ఇమేజెస్ వీటిని యూజ్ చేసుకుంటూ అసలు సెల్ అంటే ఏంటి? ఆ సెల్ స్ట్రక్చర్ అంటే ఏంటి? మన స్కిన్, మనం నోస్, మన చీక్స్ ఇవన్నీ కూడా దేంతో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ అన్నీ కూడా సెల్‌తోనే మేడప్ అయి ఉంటాయి. కాకపోతే సెల్స్ అనేటటువంటివి బయోలాజికల్ బ్రతికి ఉన్న జీవుల్లో ఒకలాగాను, బ్రతికి లేని జీవుల్లోనూ ఒకలాగుంటాయి. సరే మనము హ్యూమన్ సెల్స్, యానిమల్ సెల్స్ గురించి మాట్లాడుతున్నాం. హ్యూమన్ సెల్స్, యానిమల్ సెల్స్, ప్లాంట్ సెల్స్ ఇలా మనం చూసుకుంటే హ్యూమన్స్ కూడా యానిమల్స్ కాబట్టి సెల్స్‌ని బేసిక్‌గా 2 రకాలుగా మనం కేటగరైజ్ చేద్దాం. ఒకటి యానిమల్ సెల్స్. 2 ప్లాంట్ సెల్స్, మొక్కలు. రెండోది మిగిలినటువంటి జీవులు. సో, యానిమల్స్, జంతువులు మరియు ప్లాంట్ సెల్స్. ఇలా బేసిక్‌గా 2 టైప్స్‌గా డివైడ్ చేద్దాం. ఎందుకంటే ఆ రెండిట్లో డిఫరెన్స్ ఉందన్నమాట. అది ఏం డిఫరెన్స్ అన్నది మనం చూద్దాం. బేసిక్‌గా అయితే ఒక ఇంటికి ఎలాగైతే మనం ఒక ఇల్లు కట్టాలంటే బ్రిక్స్, ఇటుకలతో పేరుస్తామో అలాగా మన దేహం, మన బాడీ కూడా సెల్స్, కణాలు వీటితో ఏర్పడి ఉంటుంది. మరి ఈ సెల్స్ అనేటటువంటివి ఇదిగో ఒక లేయర్ లాగా ఉంటుంది. ఆ లేయర్ లోపల డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. సెల్ లోపల కూడా డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మన బాడీ ఎలాగైతే మన బాడీలో హార్ట్ అని, లివర్ అని, లంగ్స్ అని, ఆహ్, ఊపిరితిత్తులు, గుండె ఇలాగ ఎలాగైతే పార్ట్స్ అన్నీ ఉన్నాయో, అలాగ సెల్ లోపల కూడా చిన్న చిన్న పార్ట్స్ అనేవి ఉంటాయి. ఆ పార్ట్స్ ఏంటి అన్నది మనం చూద్దాం. దానికంటే ముందు సెల్ అనేది ఒక బేసిక్ యూనిట్. సెల్ చుట్టూ ఉండేటటువంటి లేయర్ ఏదైతే ఉంటుందో దాన్ని మెంబ్రేన్, కణ పొర అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఉంది. సో, నాకు ఇది సరిగ్గా గుర్తురాదు. కణ కవచం అని పిలుస్తూ ఉంటారు. కణం చుట్టూ ఉండేటటువంటి లేయర్‌ని మెంబ్రేన్, కణ కవచము అని పిలుస్తూ ఉంటారు. సో, అసలు దాంట్లో న్యూక్లియస్ ఇవన్నీ ఉంటాయి. దాని లోపల చాలా పార్ట్స్ ఉంటాయి అన్నాం కదా! అవేంటి చూద్దాం. రైట్. ఫస్ట్ అయితే సెల్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సెల్స్ అన్నీ ఒకటే. మన బాడీలో ఉండే సెల్స్ అన్నీ ఒకటే దాంతో తయారు చేయబడి ఉంటాయన్నప్పుడు, మరి ఐ ఎందుకు డిఫరెంట్ షేప్‌తో ఉంది? బ్రెయిన్ ఎందుకు డిఫరెంట్ షేప్‌లో ఉంటుంది? హార్ట్ ఎందుకు డిఫరెంట్ షేప్‌లో ఉంటుంది? ఇట్లా మనకి డిఫరెంట్ ఆర్గాన్స్, డిఫరెంట్ పార్ట్స్ ఎందుకు డిఫరెంట్ షేప్‌లో డిఫరెంట్ ఫంక్షన్స్ చేస్తూ ఉంటాయి? అప్పుడు సెల్ అనేటటువంటిది బేసిక్ యూనిటే. కానీ ఆ సెల్‌లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మన మజిల్ డిఫరెంట్ సెల్స్‌తో తయారై ఉంటుంది. బ్లడ్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. నర్వ్స్ అంటే నరాలు అంటాం. సో, అవి డిఫరెంట్ సెల్స్ ఉంటాయి. కొవ్వు. సో, ఫ్యాట్ డిఫరెంట్ సెల్స్ ఉంటాయి. బోన్‌కి ఎముకలు అవి డిఫరెంట్ సెల్స్ ఉంటాయి. ఎగ్స్ డిఫరెంట్ సెల్స్, స్పెర్మ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఇవన్నీ వేరియస్ టైప్స్ ఆఫ్ సెల్స్ అన్నమాట. వీటన్నిటితోనూ మన బాడీ తయారై ఉంటుంది. మరి ఒక్కొక్క సెల్‌లో ఉన్నటువంటి బేసిక్ యూనిట్స్ ఏంటో చూద్దామా? సరే. ఇక్కడ ఒకసారి చూడండి. బోన్ సెల్స్, బ్లడ్ సెల్స్ ఇలా డిఫరెంట్ సెల్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకృతిలో ఉంటాయి. మనం చూడబోతాం. సో, మనం బ్రెయిన్ గురించి చదువుకున్నప్పుడు నర్వ్ సెల్స్ వాటన్నిటి గురించి చదువుకోబోతాం. స్కిన్ గురించి చదువుకుంటాం. అక్కడ ఎపిథీలియల్ సెల్స్ అని ఉంటాయి. దాని గురించి చూద్దాం. రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటారు. ప్రత్యుత్పాదక సిస్టమ్ అని అంటాం. సో, దాని గురించి చదువుకున్నప్పుడు స్పెర్మ్ సెల్స్, ఎగ్ సెల్స్ అనే వాటి గురించి చదువుకోబోతున్నాం. బ్లడ్ మరియు దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ గురించి చదువుకోబోతాం. ఇలాగ మనము వచ్చే కొద్ది క్లాసెస్‌లో డిఫరెంట్ పార్ట్స్ గురించి నేర్చుకునేటప్పుడు ఒక్కొక్క సెల్ ఎలా ఉంటుంది, ఏంటి అన్నది నేర్చుకోబోతాం అన్నమాట. సరే ప్రస్తుతానికి ఓకే. సెల్ అనేది ఉంటుంది. స్టెమ్ సెల్ అనేది చూద్దామండి. స్టెమ్ సెల్ అనేది ఒక పెద్ద కాన్సెప్ట్ అన్నమాట. నేను తర్వాత చెప్తాను. స్టెమ్ సెల్స్‌ని మూల కణాలు అంటారు తెలుగులో. మూల కణాలు అంటే మనం ప్రత్యుత్పాదక సిస్టమ్ చదువుకున్నప్పుడు దాంట్లో చదువుకుంటాం అన్నమాట. సో, మనకి బేసిక్‌గా దాంట్లో చెప్తాను. ఇప్పుడు క్లారిటీ ఉండదు కాబట్టి. సరే. మరి సెల్స్ అనేటటువంటివి 2 టైప్స్ ఆఫ్ సెల్స్‌గా మనం డివైడ్ చేస్తాం. మనకేమవుతుందంటే అండి లైఫ్ ఫార్మ్ ఆరిజినేట్ అయినప్పుడు ఒక సిస్టమ్ ఊహించుకోండి. అసలు భూమి మీద ఎటువంటి జీవం లేదు. సో, అలాంటి సిస్టమ్‌లో మనకు తెలుసు వాటర్ నుంచే లైఫ్ ఫార్మ్ అనేది ఆరిజినేట్ అయింది అని. అవునా?
వాటర్ నుంచే లైఫ్ ఫామ్ అనేది ఆరిజినేట్ అయింది అన్నది ప్రస్తుతానికి మనకు తెలిసినటువంటి అండర్‌స్టాండింగ్. మరి ఈ కంటెక్స్‌లో మన సెల్స్ అనేటటువంటివి ఏవైతే ఆరిజినేట్ అయ్యాయో, మనం ఒక జీవి ఉండాలి అంటే దానికి కణాలనేవి ఉండాలి అన్నాము. సో, ఆ కణాలనేవి ఉండాలి అన్నప్పుడు బేసిక్‌గా స్టార్టింగ్ లెవెల్‌లో మన భూమి మీద ఉన్నటువంటి సెల్స్‌కి ఇదిగో సెల్ అనేదైతే ఫార్మ్ అయింది. కానీ ఆ సెల్‌కి క్లియర్‌గా దాని లోపల న్యూక్లియస్ ఉండడము, అంత క్లారిటీ ఏం లేదు. రఫ్‌గా ఏదో ఒక లైఫ్ ఫార్మ్ లాగా ఫార్మ్ అయింది అంతే. ఆ తర్వాత స్లోగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎవాల్వ్ అవుతూ వచ్చింది. అలాగ మనకి సెల్స్‌ని 2 టైప్స్‌గా కేటగరైజ్ చేయడం మొదలుపెట్టాం. ఒకటి ప్రోకారియోటిక్ సెల్స్, 2 యూకారియోటిక్ సెల్స్. ఇవి 2 కూడా గ్రీక్ పదాలన్నమాట. ప్రో అంటే లేనట్టు అలాగా. యు అంటే ట్రూ అననమాట. గ్రీక్ పదాలివి. యు అంటే ట్రూ అదనమాట. సో, క్యారయోటిక్ అంటే గ్రీక్‌లో క్యారయో అంటే న్యూక్లియస్ అని. మనం ఇందాక ఏమన్నాము? సెల్ అనేది ఉంటుంది. దాని లోపల డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయనుకున్నాం. అలాంటి పార్ట్స్‌లో ఒక ఇంపార్టెంట్ పార్ట్‌ని కేంద్రకము, న్యూక్లియస్ అంటాం. కేంద్రకము అంటాం. సో, ఈ న్యూక్లియస్ గనక క్లియర్‌గా ఉంటే రైట్? క్లియర్‌గా ఉండి, ఆ న్యూక్లియస్ చుట్టూ ఒక మెంబ్రేన్ అనేటటువంటిది ఉంటే, ఆ న్యూక్లియస్ అనేది మిగిలిన వాటన్నిటిలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ ఒకటి ఊహించుకోండి. ఒక పెద్ద ఇల్లు. ఆ పెద్ద ఇంట్లో ఒక ఇంపార్టెంట్ ఏదన్నా ఒక వస్తువుని పెట్టాలి. ఆ వస్తువు చుట్టూ ఒక కవర్ లాంటిది బాగా చుట్టి నీట్‌గా పెట్టాం. ఇంకొకటి ఒక ఇల్లుంది. అన్నీ చిందరబిందరగా పడేసున్నాయి. ఈ ఇంపార్టెంట్ వస్తువు కూడా చిందరబందరగా పడేసుంది. సో, అలాగ ఒకసారి మీరు ఊహించుకుంటే, నీట్‌గా దాని చుట్టూ ఒక ప్యాకింగ్ వేసి, ఒక కవర్ వేసి, నీట్‌గా ఒక సెంటర్‌లో స్టోర్ చేసి పెడితే, దీన్ని న్యూక్లియస్‌ని ఆ టైప్ ఆఫ్ సెల్‌ని యూకారియోటిక్ సెల్ అని పిలుస్తాము. అలా కాకుండా ఆ న్యూక్లియస్ అనేది ఉంటుంది. కానీ దాని చుట్టూ మెంబ్రేన్ అనేది ఉండదు. రైట్? మెంబ్రేన్ అనేది ఉండదు. సో, అలాంటి దాన్ని ప్రోకారియోటిక్ సెల్స్ అనంటాము. యూకారియోటిక్ సెల్, ప్రోకారియోటిక్ సెల్. యు అంటే ట్రూ అననమాట. ట్రూ న్యూక్లియస్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది. ప్రోకారియోటిక్‌లో న్యూక్లియస్ ఉంటుంది. కేంద్రకము అంటాం. కేంద్రకం ఉంటుంది. కానీ అది క్లియర్‌గా డిఫరెన్షియేట్ అనేది అయ్యుండదు. రైట్. కేంద్రక పూర్వ నిజ కేంద్రక కణాలు అంటాం తెలుగులో. యూకారియోటిక్‌ని నిజ కేంద్రక కణాలు. ప్రోకారియోటిక్‌ని కేంద్రక పూర్వ కణాలు అని పిలుస్తూ ఉంటామనమాట. సో, ఇందాక మనం అనుకున్నట్టు ఈ బుక్స్ కనుక మీరు పక్కన పెట్టేసుకుంటే, సో, ఇంగ్లీష్ మీడియంలో చదివే వాళ్ళేమో ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్, తెలుగు మీడియంలో చదివే వాళ్ళేమో స్కూల్ బుక్స్ పక్కన పెట్టేసుకుంటే, మనం చాలా క్లియర్‌గా వీటన్నిటి గురించి నేర్చుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, మీరు బయోటెక్నాలజీ కానీ, ఇప్పుడు రీసెంట్‌గా వస్తున్న కొన్ని కరెంట్ ఇష్యూస్ కానీ క్లారిటీ ఉండాలి అంటే, కంపల్సరీగా బయాలజీ బేసిక్స్ ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కరోనా గురించి చదువుతూ ఉన్నారు. కరోనా వైరస్ గురించి చదవాలన్నప్పుడు రెస్పిరేటరీ సిస్టమ్ గురించి కంపల్సరీగా అవగాహన ఉండాలి. రైట్? అందుకని మాకిది సిలబస్‌లో ఉందా లేదా అని కాకుండా కంపల్సరీగా అందరికీ ఉంటుంది. స్కూల్‌లో అందరం చదువుతాం గదా! స్కూల్ బేసిక్స్ కంపల్సరీగా మనకు అవసరమవుతాయి గాబట్టి చదివి పెట్టుకోవాలి. ఎన్‌సీఈఆర్‌టీ 9థ్, 10థ్ చదువుకోండి. ఇక్కడ కూడా మనకి 9థ్, 10థ్ స్కూల్ బుక్స్ మన స్టేట్ సిలబస్ సరిపోతాయి. మీకు తెలుసో లేదో సిలబస్ సేమ్ ఉందండి. చాలా వరకు ఇంతకుముందు పాత బుక్స్‌లో వేరే ఉంది కానీ ఇప్పుడు సిలబస్ సేమ్. సరే ప్రస్తుతానికైతే 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ప్రోకారియోటిక్, యూకారియోటిక్ అన్నది మనకి క్లారిటీ వచ్చేసింది. మరి ఎగ్జాంపుల్స్ ఏంటి? ప్రోకారియోటిక్ సెల్స్ బేసిక్ సెల్స్ అన్నమాట. ఇనీషియల్‌గా భూమి మీద ఆరిజినేట్ అయిన వాటిలో ఎస్పెషల్‌గా బాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే అంటాము. బ్లూ గ్రీన్ ఆల్గే, బాక్టీరియా ఇవన్నీ కూడా మనకి ఇనీషియల్‌గా భూమి మీద ఆరిజినేట్ అయినటువంటి వాటిలో మనం చెప్తామన్నమాట. ఇవి ప్రోకారియోటిక్ సెల్స్. అవి కాకుండా మన హ్యూమన్స్ కానీ ఇవన్నీ గూడా మరి యూకారియోటిక్ సెల్స్. ప్లాంట్స్‌లో వీటన్నిటిలోనూ యూకారియోటిక్ సెల్స్ అని మనం వీటిని పిలుస్తామన్నమాట. రైట్. ఒక్కసారి మన యానిమల్ సెల్ ఎలా ఉంటుంది అన్నదాన్ని మనం చూస్తే, యానిమల్ సెల్ ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్‌గా ఉంది అనుకుందాం. దాన్ని మనం కట్ చేసి చూస్తున్నాం. దాన్ని కట్ చేసి ఎలాగ చూస్తున్నాం అన్నది చూద్దాం. ఆల్గేస్, ట్రీస్ అండ్ వాటర్‌లో కూడా ఉంటాయి. అవునండి. ఆల్గే అనేటటువంటిది అన్ని ఆల్గే కాదండి. అందుకే బ్లూ గ్రీన్ ఆల్గే అని స్పెసిఫిక్‌గా మెన్షన్ చేశారు. అలాంటి వాటిలో అలా ఉంటుంది అని.
ఆల్గే అనేది నాచు అంటాం చూసారా తెలుగులో, అలాంటిదన్నమాట. సరే ఇక్కడ చూడండి యానిమల్ సెల్. యానిమల్ సెల్ అనేటటువంటిది హ్యూమన్స్‌లో అవ్వచ్చు, ఇంకొకళ్ళలో అవ్వచ్చు, కోతి అవ్వచ్చు, ఇంకోటి ఏదైనా అవ్వచ్చు. సో, ఈ యానిమల్ సెల్‌లో ఉండే కాంపోనెంట్స్ ఇవి అని చెప్తున్నారు. ఇక్కడ చూడ్డానికి కొద్దిగా కాంప్లెక్స్‌గా ఉంది. కొంత సింపుల్‌గా ఉండే బొమ్మ చూద్దాం. ఇవన్నీ కూడా నేను ఎన్‌సీఈఆర్‌టీ నుంచి బుక్స్ తీసుకున్నానండి. ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ నుంచి తీసుకున్నాను. ఎందుకంటే మీకు అవే మీరు మళ్ళీ చదువుతారు కాబట్టి రివిజన్ అప్పుడు మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసనమాట అంతే. సరే యానిమల్ సెల్. ఫస్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ కొద్దిగా క్లియర్‌గా కనిపిస్తుందా? జూమ్ చేయనా? రైట్. ఫస్ట్ మనం గమనించాల్సిందేంటి? సెల్ అనేది తీసుకున్నప్పుడు సెల్ చుట్టూ ఉండేటటువంటి మెంబ్రేన్. సెల్ అనేది ఉందండి. ఆ సెల్ లోపల సెల్ అనేటటువంటిది ఇంకొక సెల్ ఉంది. సో, ఈ రెండిటికి డిఫరెన్స్ అనేది ఉండాలి గదా! రైట్? ఉండాలి. సో, దానికి సంబంధించి దాని చుట్టూ ఒక కవచం లాగా ఉంటుంది. దాన్నే మనం సెల్ మెంబ్రేన్ అని పిలుస్తామనమాట. ఈ సెల్ మెంబ్రేన్ అనేటటువంటిది మెంబ్రేన్ కణత్వచము అని పిలుస్తారు. సో, సెల్ కణము, త్వచం. కణత్వచము అంటాం. సో, ఇదేంటి సింపుల్‌గా చెప్పాలంటే ఒక బ్యారియర్ లాంటిది. ఇది ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా? ఈ చాలా నోబెల్ ప్రైజెస్ లాస్ట్ ఇయర్ నోబెల్ ప్రైజ్ ఇవన్నీ మీరు గమనిస్తే అండి, ఈ కణత్వచం ఇలాగ డైరెక్ట్‌గా ఇంక దేన్ని అలో చేయకుండా అలా ఉండడం అలా కాదనమాట. ఈ కణత్వచంలో కొన్ని హోల్స్ అనేటటువంటివి ఉంటాయి. కొన్ని గ్యాప్స్ అనేటటువంటివి ఉంటాయి. అవి కొన్నిటిని మాత్రమే అలో చేస్తుంది. అన్నీ లోపలికి రావు. కొన్నిటిని మాత్రమే అలో అయ్యేలాగా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్-19కి సంబంధించి వైరస్ ఉంది. అవునా? ఇవంతా మీరు గమనించాలండి. అంతా అప్లికేషన్ వైస్‌గానే మనం నేర్చుకోవాలి. వైరస్ ఉంది. ఈ వైరస్ అనేటటువంటిది మన బాడీలో అంటే మన సెల్ లోపలికి ఎలా ఎంటర్ అవుతుందని చెప్పారు? న్యూస్ పేపర్‌లు ఇన్ని రోజుల నుంచి చదువుతున్నారు గదా! ఆల్‌మోస్ట్ 10 మంత్స్ నుంచి మనం చదువుతున్నాం. సో, ఈ వైరస్ అనేటటువంటిది మన బాడీలోకి ఎలా ఎంటర్ అవుతుంది? చెప్పాలి. యాక్టివ్‌గా ఉండాలి. యెస్. ఒక ప్రోటీన్. ఆ ప్రోటీన్ ఎలా వచ్చేస్తుంది? డైరెక్ట్ లోపలికొస్తుందా? కాదు. సెల్ వాల్ దగ్గరికొచ్చి, సెల్ మెంబ్రేన్ దగ్గరికొచ్చి ఆగుతుంది. ఆగి ఈ వాల్ పైన కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి. ఈ ప్రోటీన్స్‌తో ముందు బైండ్ అవుతుంది. బయట నుంచి వచ్చేటటువంటి ఈ వైరస్ యొక్క ప్రోటీన్ ఏదైతే ఉంటుందో, అది ముందు ఇక్కడున్న సెల్ యొక్క ప్రోటీన్‌తో బైండ్ అవుతుంది. బైండ్ అయినప్పుడు అది అలో చేస్తేనే ఇది లోపలికి వెళ్ళగలుగుతుంది వైరస్ అనేది. లేకపోతే లోపలికి వెళ్ళలేదు. ఆ పాయింట్ మనకందరికీ తెలుసు. అవునా కాదా? ఈ బేసిక్ పాయింట్‌ని ఉపయోగించుకొనే మన వాళ్ళు వివిధ రకాలైనటువంటి మెడిసిన్స్ తయారు చేస్తున్నారు. చాలామంది ఏముంది సెల్ స్ట్రక్చర్ అనేది చాలా సింపుల్ గదా! నేను చదువుకుంటాను అనుకుంటారు. కానీ చాలా ఇంపార్టెంట్ అండి. గమనిస్తున్నారా? స్పైక్ ప్రోటీన్ అనేటటువంటిది దేనికి ఫస్ట్ అటాచ్ అవుతుంది? సెల్ మెంబ్రేన్ అనేటటువంటిది దేనితో తయారు చేసుంటుంది? లిపిడ్స్. లిపిడ్స్ అంటాం. ఈ లిపిడ్స్ అనేటటువంటివి ఏంటి? ఒక టైప్ ఆఫ్ ప్రోటీన్స్. లిపిడ్స్ దేనితో తయారు లిపిడ్స్, ప్రోటీన్స్ వీటితో తయారు చేయబడి ఉంటుంది. ఏంటి? సెల్ మెంబ్రేన్ పైన ఉండేటటువంటి పొర వీటితో తయారు చేయబడి ఉంటుంది. సో, ఇప్పుడు ఈ వైరస్ యొక్క ఈ స్పైక్ ప్రోటీన్ రాగానే ఈ ప్రోటీన్ అనేది దీంతో బైండ్ అవ్వాలి. బైండ్ అయ్యి అప్పుడు మాత్రమే వైరస్‌కి సంబంధించి వైరస్‌లో ఏముంటుంది? ఆర్ఎన్ఏ అది మనం తర్వాత చూద్దాం. సో, వైరస్ అనేది లోపలికి ఎంటర్ అవ్వగలదు. ఫస్ట్ పాయింట్ క్లియరా అందరికి? సెల్ మెంబ్రేన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో అర్థమవుతుందా? అన్నిటిని లోపలికి రానీదు. అన్నిటిని లోపలికి రానివ్వదు. యెస్. నెక్స్ట్ మైటోకాండ్రియా. మైటోకాండ్రియా అనేటటువంటిది మనము స్టోర్ హౌస్ ఆఫ్ పవర్ అని పిలుస్తూ ఉంటారు. అంటే మనకి ఎనర్జీ మనము అన్నం తిన్నాము, లేదంటే ఏదైనా ఫుడ్ తీసుకున్నాం. తీసుకోగానే కొద్దిసేపటికి బాగా నీరసంగా ఉన్నప్పుడు ఫుడ్ తీసుకోగానే ఏమనిపిస్తుంది? హమ్మయ్య! కొంచెం బావుంది అనిపిస్తూ ఉంటుంది. ఎలాగ అనిపిస్తూ ఉంటుంది? మనం తీసుకున్న ఫుడ్ స్లోగా మన బాడీలో డైజెస్ట్ అయ్యి, అది ఒక్కొక్క సెల్‌కి ఎంటర్ అవుతుంది. ఒక్కొక్క సెల్‌కి ఎంటర్ అవుతుందనమాట. ఒక్కొక్క సెల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత, అక్కడ మైటోకాండ్రియా అనేటటువంటిది దాన్ని తీసుకొని, అక్కడ దాన్ని గ్లూకోజ్‌గా కన్వర్ట్ చేస్తుంది. ఏ ఫుడ్ ఇచ్చినా సరే అండి, దాన్ని బేసిక్ పార్ట్స్‌గా డివైడ్ చేసి మన సెల్‌లోకి ఎంటర్ అవుతుంది. ఆ సెల్‌లోకి ఎంటర్ అయిన ఫుడ్‌ని మైటోకాండ్రియా అనేటటువంటిది స్టోర్ చేసుకుంటుంది. ఎనర్జీగా స్టోర్ చేసుకుంటుంది. బాడీకి అవసరమైనప్పుడు దాన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. అంటే ఒక బ్యాంక్ లాగా అన్నమాట. డబ్బులంతా దాచిపెట్టుకుంటుంది.
ఆ దాచిపెట్టుకున్న దాన్ని మనం ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తూ ఉంటుంది. మన దగ్గర డబ్బులు లేదు అనుకుంటే, ఇంక లేదండి అని చెప్తుంది. అలాగే మన బాడీ అలసిపోయింది ఇంక అసలు ఫుడ్డే లేదన్నప్పుడు మనం ఇంక నీరసించిపోతాం. అలాగ మన బాడీలో ఎనర్జీని స్టోర్ చేసి పెట్టుకుంటుంది కాబట్టి, దీన్ని స్టోర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ అని పిలుస్తాం. దీని గురించి ఇంకొంచెం మనం చదువుకోవచ్చు. బేసిక్స్ కాబట్టి మనం ఇంకా డీటెయిల్స్‌కెళ్ళట్లేదు. మీరు బుక్స్ చదివినప్పుడు ఇంకా డీటెయిల్‌గా చదువుకోవచ్చు మీరు ఒక్కొక్క దాని గురించి. సరేనా? సో, మైటోకాండ్రియా. ఈ మైటోకాండ్రియాకున్నటువంటి స్పెషాలిటీ ఏంటి అంటే, మైటోకాండ్రియాలో కూడా ఒక చిన్న న్యూక్లియర్ మెటీరియల్ అనేది ఉంటుంది. గమనించాలి. మైటోకాండ్రియాలో కూడా ఒక న్యూక్లియర్ మెటీరియల్ ఉంటుంది. సో, కొంతమందిలో ఏమవుతూ ఉంటుందంటే, రీసెంట్‌గా ఇదొక టెక్నాలజీ అండి. కొంతమందిలో ఏమవుతూ ఉంటుందంటే, ఎస్పెషల్లీ విమెన్‌లో ఈ మైటోకాండ్రియాలో ఉండే కేంద్ర ఈ ఉండేటటువంటి న్యూక్లియస్ దాంట్లో ఉండేటటువంటి డీఎన్ఏ అంటాం. డీఎన్ఏ అంటే ఏంటో కొద్దిసేపట్లో చూద్దాం. మైటోకాండ్రియా అనేటటువంటిది ఇందాకే పవర్ హౌస్ అని చెప్పాం గదా! సో, దాంట్లో ఒక చిన్న జన్యు పదార్థం ఉంటుందన్నమాట. కొంతమంది విమెన్‌లో ఆ జన్యు పదార్థంలో ప్రాబ్లమ్ ఉంటుంది. అది సరిగా రెప్లికేట్ కొన్ని పదాలుంటాయి చూద్దాం. ఆ జన్యు పదార్థంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఏమవుతూ ఉంటుందంటే, వాళ్ళకి పుట్టే పిల్లల్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందుకని చెప్పేసి అలాగ మైటోకాండ్రియాలో ఒక మదర్‌లో మైటోకాండ్రియాలో ఏదన్నా ప్రాబ్లమ్ ఉంది అన్నప్పుడు, ఇంకొక విమెన్ నుంచి, ఇంకొక ఆవిడ నుంచి ఆ మైటోకాండ్రియాని తీసుకుంటారు. అలాగా మదర్, ఫాదర్ ఇంకొక విమెన్ నుంచి మైటోకాండ్రియాని తీసుకుంటారు. ఎప్పుడు బేబీ కావాలి అన్నప్పుడు. అందువల్ల 3 పేరెంట్ బేబీ అని ఒకటుందన్నమాట టెక్నాలజీ. అది మీరు బయోటెక్నాలజీలో చదువుకుంటారు. మనం చదువుకోం. మనం బేసిక్సే చదువుకుంటాం. కానీ దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో నేను చెప్తున్నాను. మైటోకాండ్రియాలో ఒక చిన్న న్యూక్లియర్ మెటీరియల్ ఉంటుంది. ఆ న్యూక్లియర్ మెటీరియల్‌ని జెనెటిక్ మెటీరియల్‌లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొన్నిసార్లు. ఉన్నప్పుడు అలాంటి విమెన్‌లో పుట్టే పిల్లల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు చాలా వరకు బతకరు. సో, అందువల్ల ఏం చేస్తూ ఉంటారు, డాక్టర్ సజెషన్స్ ప్రకారం ఆ విమెన్ యొక్క జెనెటికల్ మెటీరియల్‌ని తీసుకుంటారు. ఫాదర్ యొక్క జెనెటిక్ మెటీరియల్‌ని తీసుకుంటారు. ఇంకొక ఇంకొక విమెన్ నుంచి మైటోకాండ్రియాలో ఉండే చిన్న జెనెటిక్ మెటీరియల్ ఒకటుంటుంది. సో, అది తీసుకొని వీళ్ళ ముగ్గురిని తీసుకున్నటువంటి మెటీరియల్‌ని కలిపి బేబీని తీసుకొనొస్తారనమాట. దాన్ని 3 పేరెంట్ ఐవీఎఫ్ అని చెప్తారు. 3 పేరెంట్ ఐవీఎఫ్. ముగ్గురు పేరెంట్స్ అని చెప్తారనమాట. అది టెక్నాలజీ. అది మీరు బయోటెక్నాలజీలో జాగ్రత్తగా చదువుకోండి. సరే. అది మైటోకాండ్రియా అంటే ఆ పదానికి మీనింగ్ ఏంటి అని. మూడోది రైబోజోమ్. రైబోజోమ్. రైబోజోమ్ అంటే మనం తీసుకునేటటువంటి ఫుడ్‌లో ప్రోటీన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, న్యూక్లిక్ యాసిడ్స్ ఉంటాయి. ఇలా రకరకాలైనటువంటివి ఉంటాయి. అవునా? సో, అలా ప్రోటీన్స్‌ని ప్రొడ్యూస్ చేసేటటువంటి ఫుడ్‌లోంచి ప్రోటీన్స్‌ని కొన్ని రకాల ప్రోటీన్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో అవే మనకి వాటిని డీకోడ్ చేసుకోవడం ద్వారానే ఎంజైమ్స్ అనేవి తయారవుతాయి. ఎంజైమ్స్ అంటారు. సో, ప్రోటీన్స్‌ని రైబోజోమ్స్ అనేవి సింథసైజ్ చేసుకొని వాటి నుంచి ఇదిగో ఈ చర్య చేపట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బాగా యాక్టివ్‌గా ఉన్నాము అంటే మనకి ఒక టైప్ ఆఫ్ హార్మోన్ ఈ ఎంజైమ్స్ హార్మోన్స్‌గా మారుతాయి. ఒక టైప్ ఆఫ్ హార్మోన్ రిలీజ్ అయినట్టు. సో, అట్లా అవన్నీ కూడా ఈ ప్రోటీన్స్ నుంచి తయారవుతాయి. ప్రోటీన్స్‌ని తయారు చేసే సైట్స్‌ని రైబోజోమ్స్ అంటాము. ఇవి ఇలాగా డాట్స్‌గా చిన్న చిన్న డాట్స్‌గా సెల్ మొత్తంలో అక్కడక్కడ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయన్నమాట. రైబోజోమ్, రైబోజోమ్ అని పిలుస్తా ఉంటారు. సరే ఇప్పుడు ఈ ఇంపార్టెంట్ పార్ట్‌కొచ్చేద్దాం. ఇక్కడికొచ్చేటప్పటికి న్యూక్లియస్ అంటాం. ఇదిగో ఈ బ్లాక్ కలర్‌లో ఇది కనిపిస్తుందా? దీన్ని న్యూక్లియస్ కేంద్రకము అంటామన్నమాట. సో, కేంద్రకం అనేది ఇంపార్టెంట్. సెంట్రల్ పార్ట్ అంటాం. అది లేకుండా సెల్ అనేది ఉన్నా లేకున్నా ఒకటే. అది లేకుండా సెల్ అనేది ఉన్నా లేకున్నా ఒకటే. అది ఒక ఇంజిన్ లాంటిది. సెల్ నడవాలంటే, సెల్ బ్రతికుండాలి అంటే అదొక ఇంజిన్ లాంటిదనమాట. న్యూక్లియస్ అనేది. ఎందుకని? అదెందుకు అంత ఇంపార్టెంట్? అదొకసారి చూద్దాం. సో, ఇది న్యూక్లియస్ అనన్నామా? సో, ఈ న్యూక్లియస్ అనేటటువంటిది ఈ మెటీరియల్ మొత్తాన్ని న్యూక్లియస్ అంటారు. ఆ న్యూక్లియస్ చుట్టూ దాన్ని ఇందాకన్నాం. ప్రోకారియోట్స్, యూకారియోట్స్ గురించి చదివేటప్పుడు ఏమనుకున్నాం? స ఈ న్యూక్లియర్ చుట్టూ మెంబ్రేన్ ఉంటే దాన్ని యూకారియోట్ అంటామా? ప్రోకారియోట్ అంటామా అండి? న్యూక్లియస్ చుట్టూ మెంబ్రేన్ ఉంటే దాన్ని యూకారియోట్ అంటామా? ప్రోకారియోట్ అంటామా? చెప్పాలి క్లియర్‌గా.
యూకారియోటిక్ అని అంటాం కదా అండి. సో, న్యూక్లియర్ ఎన్వలప్ ఉంటే దాన్ని యూకారియోటిక్. యు అంటే ట్రూ అని, ఉండడము అని. సో, యూకారియోటిక్. అందుకని ఒక మెంబ్రేన్ అనేది ఉంది. ఇది కూడా ప్రోటీన్స్‌తో తయారు చేయబడి ఉంటుందనమాట. సెల్‌లోకి ఎంటర్ అయింది. సెల్‌లోకి ఏదన్నా ఒక మెటీరియల్ ఎంటర్ అయిన తర్వాత, ఇక్కడ మళ్ళీ న్యూక్లియస్‌లోకి ఎంటర్ అవ్వాలంటే మళ్ళీ ఈ మెంబ్రేన్ పర్మిషన్ తీసుకోవాలి. ఆ మెంబ్రేన్‌లో కూడా చిన్న చిన్న ఓపెనింగ్స్ ఉంటాయి. అవి కూడా అడుగుతుంది. నాకు ఇది మ్యాచ్ అవుతేనే నేను లోపలికి పంపిస్తానని. సో, ఆ మెంబ్రేన్ కూడా ఒక వాచ్‌మెన్ లాగా పనిచేస్తూ ఉంటుంది. సరే. మళ్ళీ ఆ మెంబ్రేన్‌ని దాటుకొని లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఉండేటటువంటి మెటీరియల్‌నే న్యూక్లియోలస్ అని పిలుస్తారు. న్యూక్లియోలస్ అని పిలుస్తాం అన్నమాట. కేంద్రకము అంటాం. సరే, దీంట్లో మనకి ఒక దారపు ఉండలాంటి గమనించాలి. ఒక దారపు ఉండలాంటి మెటీరియల్ ఉంటుంది. సో, దారపు ఉండలాంటి మెటీరియల్‌ని క్రోమాటిన్ అని పిలుస్తాం అన్నమాట. క్రోమాటిన్ అంటాము. సో, ఇక్కడ లేదు. మిగిలిన పార్ట్ నేను చెప్తాను. ఒకసారి మీరు ఇమాజిన్ జేసుకోవాలి. క్రోమాటిన్ అంటాం. దారపు ఉండలాగా అన్ని ముద్దలు ముద్దలుగా చుట్టి ఉంటుంది. సో, దాన్ని మనం నీట్‌గా, కొద్దిగా ఓపికగా ఓపెన్ చేసి చూస్తే, ఈ మనకి చిన్నగా విడదీసి చూస్తే చిన్న చిన్న పార్ట్స్‌గా మనం డివైడ్ చేసుకొని రావచ్చనమాట. కేంద్రకంలోనే అండి. యెస్. ఇదంతా కేంద్రకమే. కేంద్రకంలోనే క్రోమాటిన్ అనేది ఉంటుంది. ఆ క్రోమాటిన్ అనేది గజిబిజిగా గందరగోళంగా ఉంటుంది. సో, దాన్ని మనం క్లియర్‌గా విప్పి చూస్తే క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. క్రోమోజోమ్స్ అనేటటువంటివి ఉంటాయన్నమాట. క్రోమోజోమ్స్. ఆ క్రోమాటిన్‌ని నీట్‌గా విడదీసి చూస్తే క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. క్రోమోజోమ్స్ ఎన్నుంటాయండి హ్యూమన్స్‌లో ఎవరికైనా ఐడియా ఉందా? క్రోమోజోమ్స్ అని అంటాం. క్రోమోజోమ్ అనేది ఇలాంటి షేప్‌లో ఉంటుందన్నమాట. ఇలాగా క్రోమోజోమ్ అనేది ఉంటుంది. క్రోమోజోమ్స్ అనేవి 23 పెయిర్స్ ఉంటాయి. 23 పెయిర్స్ అని అంటాము. 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్. అంటే ఇదిగోండి. సో, ఇది 1, ఇది 2. అట్లా ఇదెంత క్రోమోజోమ్. ఇట్లా క్రోమోజోమ్ పెయిర్స్ అనేటటువంటివి 23 పెయిర్స్ ఉంటాయి. ఆ 23 పెయిర్స్ అంటే ఓవరాల్‌గా 46 అంతేనా? సో, క్రోమోజోమ్స్ ఉంటాయి. మళ్ళీ క్రోమోజోమ్ లోపలికి వెళ్లి చూసామనుకో, క్రోమోజోమ్స్‌కి లోపలికి వెళ్లి మనం చూసామనుకోండి, ఒక్కొక్క సెల్‌లో 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆ 23 జతలంటే 46. ఒక్కొక్క క్రోమోజోమ్‌లోకి మళ్ళీ ఎంటర్ అయ్యి మనం చూస్తే అదంతా దారపు ఉండలాగా ఉంటుంది. స్లోగా మనం విప్పి చూస్తే ఒక పెద్ద తాడులాగా వస్తుంది. ఆ పెద్ద తాడునే మనం డీఎన్ఏ అంటాము. డీఎన్ఏ అని పిలుస్తాం అన్నమాట. ఇలా ఎంత విడదీస్తున్నా వస్తూ ఉంటుంది. ఇలా పెద్ద తాడులాగా డీఎన్ఏ ఉంటుంది. ఆ డీఎన్ఏలో అక్కడక్కడక్కడ కొన్ని చిన్న చిన్న గుట్టలు గుట్టలుగా మెటీరియల్ అనేది డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. ఆ చిన్న చిన్నగా అక్కడక్కడ ఉండేటటువంటి ఆ మెటీరియల్‌ని జీన్స్ అని అంటాము. డీఎన్ఏలో ఏముంటుంది మళ్ళీ? జీన్స్ అని అంటాము. జీన్ అంటే జన్యువు అని పిలుస్తామనమాట. మనం దాని గురించి చూద్దాం. ప్రస్తుతానికైతే కేంద్రకం చుట్టూ ఒక కవర్ న్యూక్లియర్ ఎన్వలప్, దాని లోపల న్యూక్లియస్, దాని లోపల క్రోమాటిన్ విడదీసి చూస్తే క్రోమోజోమ్స్ విడదీసి చూస్తే డిఎన్ఏలో జీన్స్. ఇంతవరకు క్లియరా? చెప్తానండి. డిఎన్ఏ అనేది ఒక పెద్ద తాడు లాంటిది. డిఎన్ఏ లోపల ఉండేవి జీన్స్. అర్థమైందా? డిఎన్ఏ అనేది ఓవరాల్ జెనెటిక్ మెటీరియల్‌ని డిఎన్ఏ అంటాము. డిఎన్ఏ లోపల ఒక్కొక్క పార్ట్‌ని జీన్ అని పిలుస్తామన్నమాట. ఇంకా మనం స్పెసిఫిక్‌గా వెళ్దాము. సరే, అది మనకు అర్థమైపోయింది. నెక్స్ట్ లైసోజోమ్ అంటాము. లిక్విడ్ కాదండి. చెప్తాను. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిఎన్ఏ అనుకుందాం. ఇక్కడ ఒక మార్క్ కనిపిస్తుందా? సో, అది జీన్ అవుతుంది. ఇక్కడ ఇంకో మార్క్ జీన్. ఇక్కడ ఇంకొక మార్క్ జీన్. లిక్విడ్ కాదు. ఇదంతా మెటీరియలే. సాలిడ్ మెటీరియల్ అన్నమాట. డిఎన్ఏ అనేది ఒక తీగ లాంటిదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పూల దండ తీసుకుంటే అది డిఎన్ఏ అనుకుంటే పూలు అనేటటువంటివి జీన్స్. దారం దాని చుట్టూ జీన్స్ ఉంటే అది మన డిఎన్ఏ. రైట్. సరే, నెక్స్ట్ పార్ట్ వచ్చేటప్పటికి లైసోజోమ్ అంటారు. లైసోజోమ్ అంటే ఏంటి? లైసోజోమ్‌లోకి ఏదైనా ఫుడ్ పార్టికల్స్ ఇలా సెల్‌లోకి ఎంటర్ అయిన ఫుడ్ పార్టికల్స్ ఏవైనా అనవసరమైనవి, లేదా ఏదైనా వైరస్‌లు అవి ఇవి వచ్చాయి, చనిపోయి ఉన్నాయి, అంత వేస్ట్ మెటీరియల్ వచ్చింది. అదంతా డైజెస్ట్ చేసుకుంటుంది. అదంతా డైజెస్ట్ చేసుకునేటటువంటి దాన్ని లైసోజోమ్ అని పిలుస్తాం. లైసోజోమ్ అనేటటువంటి ఆర్గానెల్. నెక్స్ట్ సైటోప్లాజం అంటే ఏంటి? ఇప్పుడు ఇవంతా కూడా
ఈ న్యూక్లియస్ కానీ ఈ మెటీరియల్స్ అన్నీ కూడా ఒక దాంట్లో ఉన్నాయి. మరి అవన్నీ కూడా ఒకదానికొకటి గుద్దుకోకుండా, రప్చర్ గాకుండా ఒక జెల్లీ లాంటి పదార్థంలో ప్లేస్ చేయడం జరుగుతుంది. దాన్నే మనం సైటోప్లాజం అని అంటాము. సైటో అంటే సెల్ రిలేటెడ్ అననమాట. సెల్ లోపల ఉండేటటువంటి జెల్లీ లాంటి మెటీరియల్‌ని సైటోప్లాజం అంటాం. అదొక ఫ్లూయిడ్ లాంటిది. దాని లోపల ఇవన్నీ తేలుతూ ఉంటాయి. న్యూక్లియస్ కానీ, మైటోకాండ్రియా కానీ, లైసోజోమ్ కానీ ఇవన్నీ కూడా సైటోప్లాజం అనే జెల్లీ లాంటి దాంట్లో తేలుతూ ఉంటాయి. అది కాకుండా ఉండే ఇంకొక 2 ఇంపార్టెంట్ పార్ట్స్. ఒకటి ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం. ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అనేది న్యూక్లియస్‌ని అతుక్కొని ఉంటుంది. ఈ న్యూక్లియస్‌కి దగ్గరగా ఉంటుంది. ఇదేం చేస్తూ ఉంటుందంటే, ఈ న్యూక్లియస్ లోపల డీఎన్ఏ అన్నామా ఇందాక? పెద్ద తాడు లాంటిది. ఆ డీఎన్ఏలో జీన్ అన్నామా? సో, డీఎన్ఏ అనేటటువంటి చెప్తూ ఉంటుంది. ఇదిగో ఈ పర్టిక్యులర్ జీన్‌ని ఇదిగో ఈ పర్టిక్యులర్‌ది నువ్వు ప్రొడ్యూస్ చెయ్యి అని చెప్తుంది. సో, ఈ డీఎన్ఏ చెప్పినట్టుగా ఒక ఆర్ఎన్ఏ తయారవుతుంది. అదంతా చూద్దాం తర్వాత. బేసిక్‌గా అయితే డీఎన్ఏ ఏదైతే చెప్తుందో అది చెప్పినట్టుగా విని ప్రోటీన్‌ని ప్రొడ్యూస్ చేయాలి. ఒక ప్రోటీన్‌ని ప్రొడ్యూస్ చేయాలి. అలా ప్రొడ్యూస్ చేసేందుకు ఇవి ఇవి హెల్ప్ చేస్తాయన్నమాట. రెగ్యులేట్ చేస్తాయి. ప్రోటీన్‌ని ప్రొడ్యూస్ చేసేది మాత్రం ఎవరు? రైబోజోమ్స్. ఈ రైబోజోమ్స్ అనేటటువంటివి ఈ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం మీద ఉంటాయి కొన్ని. అవి కాకుండా గాల్జీ బాడీస్ అని ఉంటాయి. గాల్జీ బాడీస్ ఇవేం చేస్తాయి? ప్రోటీన్స్, లిపిడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని బయటికి పంపించాలి. సెల్ నుంచి ఇప్పుడు వేరే ప్లేస్‌కి పంపించాలి. ఇక్కడ ఉత్పత్తి అయిన దాన్ని పంపించాలి కదా బయటికి. దాన్నంతా నీట్‌గా ప్యాక్ చేసి ఇదిగో పంపిస్తున్నాం. అలా ప్యాక్ చేసేదానికి గాల్జీ బాడీస్ అనేటటువంటివి యూజ్ అవుతాయి. మరి బయటికి పంపించాలంటే దేని ద్వారా పంపిస్తుంది? బ్లడ్. బ్లడ్‌లోంచి లోపలికొస్తాయి. బ్లడ్ ద్వారా బయటికి వెళ్తాయి. రైట్? అంతేనా? సో, ఇది బేసిక్‌గా అండి సెల్‌లో ఉండేటటువంటి పార్ట్స్. కణంలో ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి కణంలో ఉండేటటువంటి పార్ట్స్ అన్నమాట. ఇది కొద్దిగా క్లారిటీ వచ్చిందా? ఇది కొంచెం ఇవన్నీ బయాలజీలో ఉన్న ఒక ఇంపార్టెంట్ డిఫికల్టీ ఏంటి అంటే, కొంచెం ఎక్కువ టైం తీసుకుంటే అంది అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే, నేనేమో ఒక క్విక్ రివిజన్ లాగా బేసిక్స్ మాత్రమే అన్నాను. సో, మరి అది నాకు ఇప్పుడు కొద్దిగా ఛాలెంజే. అర్థమయ్యేలాగా చెప్పాలి, తక్కువ టైంలో చెప్పాలి, తక్కువ క్లాసెస్‌లో కంప్లీట్ చేయాలంటే. బట్ ట్రై చేస్తాను. ఇదైతే క్లారిటీ వచ్చిందా అండి? సో, కానీ ఈ క్లాసెస్‌కి నేను స్పెసిఫిక్‌గా చెప్పేది ఏంటి అంటే, మీరు మళ్ళీ వెళ్లి బుక్స్ చదివితే తప్ప, విన్నప్పుడు క్లారిటీనే అనిపిస్తది. మళ్ళీ వెళ్లి బుక్స్ చదివితే తప్ప మనకు తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకోటి చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడుంది. గాల్జీ కాంప్లెక్స్ అని ఉందండి. గాల్జీ సంక్లిష్టము అని చెప్పి దాని గురించి 4, 5 పారాగ్రాఫ్స్ రాశాడు ఈ బుక్‌లో. నేను మీకేం చెప్పాను? జస్ట్ ప్యాకేజ్ చేస్తుందని చెప్పాను. మీరేం చేయాలి? వెళ్లి దాని గురించి డీటెయిల్స్ అన్ని చదువుకోవాలి. డీటెయిల్డ్‌గా చదువుకునే బాధ్యత మీది యాస్ ఎ స్టూడెంట్‌గా. బేసిక్స్ కవర్ చేస్తూ అది ఏంటి అని ఓవర్‌వ్యూ ఇచ్చే బాధ్యత నాది. క్లియరా? వెరీ గుడ్. నెక్స్ట్ ఇందాక అడిగారు కదా జీన్. ఇంతకీ జీన్ అంటే ఏంటి అని అడిగారు ఇందాక. చూడండి, హ్యూమన్ చీక్ సెల్స్. స్లైడ్ అంటే ఏంటి? స్లైడ్ అంటే రకరకాల మీనింగ్స్ ఉంటాయండి. ఎక్కడ స్లైడ్ చెప్పాలి? స్లైడ్ అనే దానికి రకరకాల మీనింగ్స్ ఉంటాయి. వివిధ కంటెక్స్ట్‌లో. ఇక్కడనా? ఇక్కడ ఎక్కడుంది స్లైడ్ అనేది? చెప్పాలి వినోద్. రైట్. సరే, ఇక్కడ చూడండి జీన్ అంటే ఏంటి? సో, ఇందాక మనం అన్నట్టు సింపుల్‌గా చెప్పాలంటే ఇలాగ సెల్స్ అన్ని ఇలా అతుక్కొని ఉంటాయండి. గమనించారా? ఇందాక మనం ఒక్క సెల్‌ని కూడా బుక్స్‌లో ఉందండి. బుక్స్‌లో ఉంది. బుక్స్‌లో మీరు 9థ్, 10థ్‌కి సంబంధించిన ఎన్‌సీఈఆర్‌టీ ఇంగ్లీష్‌లో చదివితే, లేదంటే స్కూల్ బుక్స్ అండి. స్కూల్ బుక్స్ మీరు ఇది ఫిజికల్ కాపీస్ ఉండాల్సిన అక్కర్లా. మీకు ఇవి దొరుకుతాయి సాఫ్ట్ కాపీస్ కూడా. ఒకసారి స్లైడ్ మీరెందుకు తయారు చేయాలండి? మీరెందుకు స్లైడ్ తయారు చేయాల్సిన అవసరం లేదు. మీరు చదువుకోండి. స్లైడ్ మీకు నా బాధ అది. నేను తయారు చేస్తాను స్లైడ్స్ మీకోసం. సెల్స్ చూడడానికా? సో, అది మరి తెలీదండి. సెల్స్ చూడడానికి మనకి స్లైడ్ కాదు. అదేదో ఉంటుంది కదా, మైక్రోస్కోప్‌తో చూస్తారు జనరల్‌గా. డీటెయిల్స్‌కి మనం వెళ్ళట్లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆనియన్. ఆ ఎక్స్‌పెరిమెంట్ మీకు ఉంటుందండి. ఆ ఎక్స్‌పెరిమెంట్ మీకు ఎన్‌సీఈఆర్‌టీలోను, ఈ బుక్స్‌లోను ఉంది. ఒకసారి చదువుకోండి. అందుకే డీటెయిల్స్‌కి వెళ్ళాలంటే
దాంట్లో చదువుకోండి. చిన్న చిన్న ఎక్స్‌పెరిమెంట్స్ ఉంటాయి. చాలా బావుంటాయి. చదువుకోవచ్చు. అదంతా డీటెయిల్డ్‌గా చెప్పలేం మనం అందుకని. మనకి 5 క్లాసులే కదా మనం అనుకున్నది అందుకని. ఇవాల్టి నుంచి 12:00కి ప్రతిరోజు నెక్స్ట్ 5 డేస్ మనకి బేసిక్స్ ఉంటుందండి అందుకని. సరే ఇక్కడ చూసేసేయండి. ఆ! సెల్ ఇది. సెల్స్ అన్నీ ఇలా అతుక్కొనుంటాయి. కొన్ని కోట్ల సెల్స్ కలిసి మన బాడీ తయారవుతుందనమాట. సో, న్యూక్లియస్ అనేది ఉంటుంది. దాంట్లో జీన్ అంటే ఫస్ట్ మనం ఏమన్నాము న్యూక్లియస్ కదా! ఈ న్యూక్లియస్ లోపల మనకి క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. క్రోమాటిన్ దాంట్లోంచి క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయండి. ఈ క్రోమోజోమ్ ఒక్కొక్క క్రోమోజోమ్‌లో మనకి డీఎన్ఏ అనేటటువంటిది ఉంటుంది. ఈ డీఎన్ఏలో మనకి జీన్స్ అనేవి ఉంటాయి. ఈ ఒక్కొక్క జీన్ అనేటటువంటిది ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ బ్లాక్‌గా ఉంది. దానికి ఒక జీన్ ఉంటుంది. స్కిన్ అనేటటువంటిది బ్రౌన్ కలర్‌లో ఉంది. దానికి ఒక జీన్ ఉంటుంది. అలా ఒక్కొక్క జీన్ ఒక్కొక్క పని చేస్తుంది. దాన్ని ఫంక్షన్ అంటాం. ఏ విధంగా? ఆ జీన్ అనేటటువంటిది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రోటీన్‌ని సింథసైజ్ చేస్తుందన్నమాట. ఇదిగో ఇలా ఉందా? సో, ఇక్కడి నుంచి ఆ ప్రోటీన్‌ని ఇక్కడికి పంపిస్తుంది. ఈ పని చేసి రాపో అని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుందన్నమాట. సో, న్యూక్లియస్‌లో, క్రోమోజోమ్‌లో డీఎన్ఏ అనే దాంట్లో జీన్ అనేది ఉంటుంది. ఈ జీన్ అనేటటువంటిది ఇన్‌హెరిటెన్స్ మెటీరియల్. మన పేరెంట్స్ నుంచి మనకొస్తుంది. జీన్ అనేది ఇన్‌హెరిటెన్స్‌గా మనకి హెరిడిటరీ. మన ఇద్దరి పేరెంట్స్ నుంచి మనకొస్తుందన్నమాట. హ్యూమన్ బాడీలో ఈ ఎగ్జాక్ట్‌గా ఎన్ని జీన్స్ ఉంటాయన్నది మనకి ఇప్పటికి తెలీదండి. జీన్స్ ఉంటాయి. వాటిలో ఎన్ని ఫంక్షనల్ జీన్స్ అన్నది మనం చూసుకోవాలి. ఎన్నుంటాయో మనకు తెలీదు. నంబర్ ఉంటుంది. కానీ ఎన్నుంటుందో ప్రస్తుతానికి మనకు తెలీదు. హ్యూమన్ బాడీలో 2 రకాలుగా ఉంటుందండి ఇక్కడ. జీన్స్ అనేటటువంటివి 95% జీన్స్ వాటి యొక్క ఫంక్షన్ ఏంటో మనకు తెలీదు. 5% జీన్స్‌కే మన బాడీ ఫంక్షన్స్ అన్నీ ఇవి యూజ్‌ఫుల్ జీన్స్‌గా మనం చెప్తూ ఉంటాం. ఫంక్షనల్ జీన్స్ అని చెప్తూ ఉంటాం. ఫంక్షనల్ వీటిని ఉపయోగించుకొని వీటినే మన బాడీలో జరిగే ప్రతిచర్య వీటి నుంచి అని చెప్తూ ఉంటాం. మిగిలిన 95% డీఎన్ఏలో జంక్ అని పిలుస్తూ ఉంటారు. జంక్ డీఎన్ఏ అని. కానీ ప్రస్తుతానికి మనకి క్లారిటీగా తెలీదు. మన సైంటిఫిక్ డెవలప్‌మెంట్స్ ప్రకారం 5% జీన్సే మనకి యూజ్‌ఫుల్ జీన్స్. 95% మిగిలినవి నాట్ సో మచ్ యూజ్‌ఫుల్ అన్నది అంతగా యూజ్‌ఫుల్ లేదు అన్నది మనకు తెలిసిన విషయం ఇప్పటికి. ఇప్పుడున్న సైంటిఫిక్ డెవలప్‌మెంట్స్. మేబీ ఫ్యూచర్‌లో మనం చెప్పొచ్చేమో. ఎన్ని నంబర్ ఆఫ్ జీన్స్ అన్నది మీరు ఒకసారి చూసుకోవాలనుకుంటాను. సరే. అందుకే అండి మన పేరెంట్స్ నుంచి మనకి జీన్స్ వస్తూ ఉంటాయి. ఎలాగా అన్నది మనం చూద్దాం. రిప్రొడక్టివ్ సిస్టమ్‌లో ఏ విధంగా జీన్స్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ట్రాన్స్‌ఫర్ అవుతాయన్నది మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఇందాక డీఎన్ఏ అన్నాం కదా! సో, డీఎన్ఏ అనేటటువంటిది ఉంటుంది అని. మరి ఆర్ఎన్ఏ అనే పేరు కూడా మీరు వినే ఉంటారు. డీఎన్ఏ అని, ఆర్ఎన్ఏ అని. మన బాడీలో డీఎన్ఏ ఉంటుందన్నమాట. ఈ డీఎన్ఏ నుంచి మన బాడీ ఆర్ఎన్ఏని తయారు చేసుకుంటుంది. మన బాడీలో ఏమో డీఎన్ఏ ఉంటుంది. డీఎన్ఏ ఎలా ఉంటుంది? ఇలాగా డబుల్ హెలిక్స్ షేప్‌లో ఉంటుందన్నమాట. దీంట్లోంచి ఒక ముక్కని తీసి ఆర్ఎన్ఏ తయారవుతుంది. అంతే. ఇది ఆర్ఎన్ఏ. ఇక్కడుందా? ఇది. డీఎన్ఏ అనేది డబుల్ హెలిక్స్ షేప్‌లో డబుల్ స్ట్రాండ్ ఉంటుంది. 2 ఉంటుంది. ఆర్ఎన్ఏలో ఏమో సింగిల్ స్ట్రాండ్ ఉంటుందన్నమాట. సో, ఎందుకు సింగిల్ స్ట్రాండ్ ఉండాలి? అది మనం లాజిక్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ డీఎన్ఏ, ఆర్ఎన్ఏ అన్నవి 2 ఉంటాయని తెలుసుకుందాం. ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇందాక ఏమన్నాము జీన్ ఇది న్యూక్లియస్ అనుకో. ఈ న్యూక్లియస్ నుంచి డీఎన్ఏ అనేటటువంటిది నువ్వు వెళ్లి ఈ పని చేసిరా అని చెప్పాలి. కానీ ప్రతిసారి డీఎన్ఏ అనేటటువంటిది ఒక ప్రోటీన్‌ని సింథసైజ్ చేయాలి అంటే అరిగిపోతుంది. ఐ మీన్ డీఎన్ఏ అనేటటువంటిది మార్పులు ఎక్కువగా వస్తాయి. అందుకని డీఎన్ఏ నేను సేఫ్‌గా ఉంటాను అని చెప్పి డీఎన్ఏ తన నుంచి ఒక ఆర్ఎన్ఏని తయారు చేస్తుంది. ఇదిగో ఆర్ఎన్ఏ ఇప్పుడు ప్రోటీన్‌ని ఇస్తుంది మీకు. ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్‌ని తయారు చేసుకోండి. ప్రతిసారి డీఎన్ఏ నుంచి ప్రోటీన్‌ని తయారు చేస్తే, ఆ డీఎన్ఏ నుంచి ప్రోటీన్ కాపీ చేసే టైంలో ఏమన్నా ఇబ్బందొస్తే మొత్తం జెనెటిక్ చేంజెస్ అన్నీ వచ్చేస్తాయి. సో, అందుకని సేఫ్ సైడ్‌గా డీఎన్ఏ నుంచి డైరెక్ట్‌గా ప్రోటీన్‌ని సింథసైజ్ చేయకుండా డీఎన్ఏ ఏమంటుందంటే, ఇదిగో నేను ఇలాగే ఉంటా. నేను నీకొక కాపీ ఇస్తా. ఏది? నేను రెప్లికేట్ అవుతాను. రెప్లికేషన్ అంటారు. డీఎన్ఏ రెప్లికేట్ అవుతుంది. సో, రెప్లికేట్ అయ్యి ఆ పర్టిక్యులర్ వచ్చిన ఆ డీఎన్ఏని ఇదిగో డీఎన్ఏ నా కాపీవి నువ్వెళ్ళి ఆర్ఎన్ఏగా తయారవ్వు. దాన్నేమంటారు? ట్రాన్స్‌క్రిప్షన్ అంటారనమాట. ట్రాన్స్‌క్రిప్షన్ ఇది ఇంపార్టెంట్ టర్మ్ అండి. మీరు కోవిడ్-19 టైంలో ఎన్నో సార్లు వినుంటారు. డీఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏని తయారు చేస్తే
దాన్ని ట్రాన్స్క్రిప్షన్ అంటారు. ఆర్ఎన్ఏ నుంచి మరి ప్రోటీన్‌ని తయారు చేస్తే దాన్ని ట్రాన్స్‌లేషన్ అంటామనమాట. ట్రాన్స్‌లేషన్ అంటాం. 3 పదాలు. రెప్లికేషన్ అంటేనేమో డీఎన్ఏ నుంచి డీఎన్ఏని తయారు చేయడము, డీఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏని తయారు చేస్తే ట్రాన్స్క్రిప్షన్, ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్‌ని తయారు చేస్తే ట్రాన్స్‌లేషన్. మీరు ఆర్‌టీ-పీసీఆర్ అనే టెస్ట్ విన్నారా? రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరీస్ చైన్ రియాక్షన్ అనే టెస్ట్ విన్నారా? దాంట్లో ఆర్టీ అంటే ఏంటి ఇక్కడ? కోవిడ్-19కి ఇదే కదండి టెస్ట్. ఆర్టీ అంటే ఏంటి? రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అని అన్నమాట. రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అన్నమాట. సో ఇందాక ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏమన్నాము? డిఎన్ఏ ఆర్ఎన్ఏగా మారితే, డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏని తీసుకొని వస్తే దాన్ని ట్రాన్స్క్రిప్షన్. ఇప్పుడు రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటి? ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ, ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏని మనము రీడ్ చేయగలిగితే దాన్ని మనం రివర్స్ ట్రాన్స్క్రిప్షన్. కోవిడ్-19ని కలగ చేసేటటువంటి ఈ కరోనా వైరస్‌లో ఆర్ఎన్ఏ అది ఇప్పుడు మన డిఎన్ఏలో ఉందో లేదో మనం కనుక్కోవాలి కదా! హ్యూమన్స్‌లో డిఎన్ఏ ఉంటుంది. సో, అది మన డిఎన్ఏలో ఉందో లేదో కనుక్కోవాలి కాబట్టి, ఆ ఆర్ఎన్ఏని డిఎన్ఏగా మనం యాంప్లిఫై చేసి, అప్పుడు మనం టెస్ట్ చేస్తాం అన్నమాట. అందుకని ఆర్‌టీ-పీసీఆర్ అంటారు. సో, ఇది మీకు ఇంకొకసారి రేపు మంచి ఇమేజ్ కూడా ఉంది. అది చూపిస్తాను. ప్రస్తుతానికైతే క్లియరా? సో, ఇప్పుడు జీన్ అంటే ఏంటో క్లియరా? జీన్ ద్వారా ఎలాగ ఇన్‌హెరిటెన్స్ అనేది వస్తుందో క్లియరా? ఎబోలా వైరస్‌లో ఉంటుంది కదండి. అన్నిట్లోనూ ఉంటుందండి. ఏ దేంట్లో అయినా ఆర్ఎన్ఏనే ఉంటుంది. దేన్ని టెస్ట్ చేయడానికైనా ఆర్‌టీ-పీసీఆర్ మెథడ్ వాడతాం. రైట్? ఆర్‌టీ-పీసీఆర్ అనేది ఒక యూనివర్సల్ మెథడ్. వైరస్‌లలో ఆర్ఎన్ఏనే ఉంటుందన్నమాట. ఆ ఆర్ఎన్ఏ నుంచి మనం మన డిఎన్ఏలో ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి ఆర్‌టీ-పీసీఆర్ మెథడ్ వాడతాం. ఎబోలానే కాదు, ఏ వైరల్ డిసీజ్‌ని మనం టెస్ట్ చేయాలి అన్నా మనకి ఈ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. క్లియరా? యెస్ మధుసూదన్ గారు. క్లియర్? యెస్. సరే. డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఇప్పుడు అర్థమైందా? మన బాడీలో డిఎన్ఏ, ఆర్ఎన్ఏలో ఏది ఉంటుంది? డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏ నుంచి మనం ఆర్ఎన్ఏ తయారు చేసుకుంటాం. అంతేగాని ఆర్ఎన్ఏ మన బాడీలో స్టోర్ చేసి పెట్టుండదు. డిఎన్ఏ మన బాడీలో మన సెల్స్‌లో తయారు చేయబడి ఉంటుంది. స్టోర్ చేయబడి ఉంటుంది. దాని నుంచి మనం ఆర్ఎన్ఏని తయారు చేసుకుంటాము. సరే ఇక్కడ మనం ఒకసారి చూస్తే డిఎన్ఏ, ఆర్ఎన్ఏలో డిఎన్ఏ ఫుల్ ఫామ్ ఏంటి? డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్. ఆర్ఎన్ఏ అంటే రైబోన్యూక్లిక్ యాసిడ్. రైబోన్యూక్లిక్ యాసిడ్. డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్. అది డిఎన్ఏ, ఆర్ఎన్ఏ యొక్క ఫుల్ ఫామ్స్. మరి డిఎన్ఏ యొక్క ఫంక్షన్ ఏంటి? లాంగ్ టర్మ్ లో స్టోరేజ్ చేసుకుంటుంది. జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ని లాంగ్ టర్మ్. మన డిఎన్ఏ మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు అదే డిఎన్ఏ ఉంటుంది. సో లాంగ్ టర్మ్ లో జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేయడానికి అది మనకు ఉపయోగపడుతుంది. జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ని వేరే సెల్స్ లో, మన సెల్ నుంచి ఇంకొక సెల్, ఇప్పుడు మనం ఎలా పెరిగామండి? చిన్నప్పుడు ఇంత ఉన్నవాళ్ళం, ఇప్పుడు ఇంత అయ్యాం. ఎలాగా? సెల్స్ అనేవి డివైడ్ అవుతూ వచ్చాయి. మనం పెరగడం అంటే మన సెల్స్ డివైడ్ అవుతూ వచ్చాయి. అంతేనా? సో ఆ సెల్స్ డివైడ్ అయినప్పుడల్లా డిఎన్ఏ కూడా డివైడ్ అవుతూ ఉంటుంది. అదే ఆర్ఎన్ఏకి వస్తే, ఆర్ఎన్ఏలో మరి జెనెటిక్ కోడ్‌ని న్యూక్లియస్ నుంచి రైబోజోమ్స్‌కి తీసుకొని వస్తుంది. జస్ట్ అది ఒక మెసేజ్‌ని తీసుకొని వస్తుంది. న్యూక్లియస్ నుంచి, కేంద్రం నుంచి రైబోజోమ్స్‌కి మెసేజ్‌ని క్యారీ చేసుకొని వస్తుంది. ఏమని? ఇదిగో ఈ ప్రోటీన్ తయారు చేయాలంట. నా మాస్టర్ డిఎన్ఏ చెప్పాడు. నువ్వు తయారు చెయ్యి అని ఆర్ఎన్ఏ జస్ట్ దాన్ని క్యారీ చేసుకొని వస్తుంది. ఇంక అంతే, దాని పని అయిపోతుంది. ఇది జెనెటిక్ ఇన్ఫర్మేషన్‌ని సమ్ ఆర్గానిజమ్స్‌లో దీన్ని ట్రాన్స్మిట్ చేయడానికి ఆర్ఎన్ఏని వాడతాము. సో దీంట్లో జెనెటిక్ బ్లూ ప్రింట్స్‌ని ప్రిమిటివ్ ఆర్గానిజమ్స్‌లో కొన్నిసార్లు వాళ్ళ యొక్క జెనెటిక్ మెటీరియల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకే మీరు అడిగారు. ఎబోలా అని, అన్నిట్లోనూ వైరస్‌లలో, చాలా వైరస్‌లలో, అన్నీ కాదు. చాలా మటుకు వైరస్‌లలో మరి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఆర్ఎన్ఏ రూపంలోనే స్టోర్ చేయబడి ఉంటుంది. క్లియరా? సరే మరి దీని యొక్క షేప్ ఏంటి? ఇందాక చెప్పాం. డబుల్ హెలిక్స్ షేప్‌లో ఉంటుంది డిఎన్ఏ. అదే ఆర్ఎన్ఏ అనేది సింగిల్ స్ట్రాండ్. ఇదిగో సింగిల్ స్ట్రాండ్, ఇదైతే డబుల్ స్ట్రాండ్. ఇక్కడ ఇంకొంత టెక్నికల్‌గా వెళ్తే డిఆక్సీ రైబో షుగర్. దీనికి డిఆక్సీ అని ఎందుకు పేరు వచ్చింది అంటే, మనకి ప్రతి జెనెటిక్ మెటీరియల్‌కి షుగర్, ఫాస్ఫేట్ మరియు కొన్ని న్యూక్లిక్ బేసెస్ అనేవి ఉండాలన్నమాట. సో షుగర్ అనేటటువంటిది ఉంటుంది. షుగర్, ఫాస్ఫేట్ అనేటటువంటిది ఒక స్ట్రక్చర్‌ని ఫార్మ్ చేసేందుకు. ఇవన్నీ న్యూక్లియోటైడ్స్ అంటాం. న్యూక్లియోటైడ్స్.
ఈ మూడిటితోనే ఏదైనా జెనెటిక్ మెటీరియల్ ఫామ్ అయ్యేది. సో ఇక్కడేమో డియాక్సీ రైబో షుగర్ ఉంటుంది, ఇక్కడేమో రైబోజ్ షుగర్ ఉంటుంది. అందుకే దీన్ని డిఎన్ఏ అన్నాము, దీన్ని ఆర్ఎన్ఏ అన్నాము. ఇక్కడ ఫాస్ఫేట్ బ్యాక్ బోనే ఉంటుంది, ఇక్కడ ఫాస్ఫేట్ బ్యాక్ బోనే ఉంటుంది. బి ఫామ్ అనేది ఇది స్ట్రక్చరల్ అండి. సో ఇది మనకి ఇంకా కాంప్లెక్స్ అవుతుంది, అది మనకు అక్కర్లేదు. బి ఫామ్ అంటే అది ఇలా ఇలా మెలిక తిరిగి ఉండే షేప్ ఉంటుంది చూసారా, దాంట్లో బి ఫామ్ అని పిలుస్తారనమాట. అంత డీటెయిల్స్ కి మనం వెళ్ళాల్సి అక్కర్లేదు, రైట్. డబల్ హెలిక్స్ షేప్ లో ఉంటుంది అని తెలుసుకోవాలి. సో డబల్ హెలిక్స్ షేప్ ఇలా తిరిగి ఉండేదాన్నే బి ఫామ్ అని పిలుస్తారు. దీంట్లో సింగిల్ స్ట్రాండెడ్ గా ఇలా ఉంటుంది. సో ఇది ఏ ఫార్మ్ ఆఫ్ హెలిక్స్ షేప్ అని చెప్తామన్నమాట, రైట్. సరే, దీంట్లో ఈ న్యూక్లియోటైడ్స్ అన్నాం, ఇక్కడ వేరియేషన్ వస్తుంది. ఇక్కడ షుగర్ లోను ఇదేమో రైబో షుగర్, ఇదేమో డియాక్సీ రైబో షుగర్. ఇక్కడేమో ఏజీసీటీ అంటాము ఆర్ ఏటీజీసీ అందాం. ఏటీజీసీ అనే న్యూక్లియోటైడ్స్ ఉంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏయుజీసీ అనేటటువంటి న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. న్యూక్లియోటైడ్స్ అంటాము. జెనెటిక్ మెటీరియల్లో ఇవి ఉంటాయి. డిఎన్ఏలో 4 ఉండే న్యూక్లియోటైడ్స్ ఏంటి? ఫేమస్ బిట్ అండి ప్రిలిమ్స్ లో. ఏటీజీసీ దేనికి సంబంధించింది? డిఎన్ఏ. ఏయుజీసీ దేనికి సంబంధించింది? ఆర్ఎన్ఏ. ఆర్ఎన్ఏ డిఎన్ఏ. సో ఇది సెల్ఫ్ రెప్లికేటింగ్. డిఎన్ఏ అనేటటువంటిది సెల్ఫ్ రెప్లికేట్. డిఎన్ఏ ఇంకో కాపీని తయారు చేసుకోగలదు, కానీ ఆర్ఎన్ఏ అనేది మాత్రం డిఎన్ఏ నుంచే తయారు చేస్తాము. ఇక్కడ ఏ అనేటటువంటిది టీతో పేరవుతుంది, జి అనేది సితో పేరవుతుంది. అంటే ఈ న్యూక్లిక్ యాసిడ్ ఎప్పుడు కూడా టీ అనే దాంతో రసాయన బంధాన్ని ఏర్పరచుకుంటుంది. కెమికల్ రియాక్షన్ లో ఇది పేర్ ఇలాగా, జీసీ ఇలా పేర్ అనమాట. అదే ఆర్ఎన్ఏలో వచ్చేటప్పటికి ఏ యూతో బాండ్ అవుతుంది, జీసీతో బాండ్ అవుతుంది. ఇలాగా న్యూక్లిక్ యాసిడ్స్ పేర్స్ ఉంటాయి. ఇది కొద్దిగా క్లియరా? కొద్దిగా మీకు ఫస్ట్ టైం విన్న వాళ్ళకి కొద్దిగా టెక్నికల్ గా అనిపించవచ్చు. ఒకసారి మీరు కూర్చొని మళ్ళీ వింటే క్లారిటీ వచ్చేస్తుంది. మీరు బుక్ చదివినా క్లారిటీ వచ్చేస్తుంది. మీ బుక్ లో, మరి మీరు చదువుతున్న బుక్ లో ఒకసారి చూసుకోండి. న్యూక్లియోటైడ్స్, న్యూక్లియోసైడ్స్. న్యూక్లియోటైడ్స్ అండ్ న్యూక్లియోసైడ్స్, న్యూక్లియోటైడ్స్ అండి, న్యూక్లియోసైడ్స్ కాదు. న్యూక్లియోటైడ్ కాదు, ఇక్కడ న్యూక్లియోటైడ్ అని మాత్రమే పిలుస్తాం వీటిని, రైట్. న్యూక్లియోటైడ్, క్లియర్. నెక్స్ట్, సరే, మనకి మన బాడీలో మన సెల్స్ ఏవైతే ఉంటాయి, బాడీ అవుటర్ మోస్ట్ లేయర్ స్కిన్ లో ఉండేవి అన్ని చనిపోయి ఉంటాయి. సో మనము 2 kgs డెడ్ స్కిన్ ని క్యారీ చేస్తూ ఉన్నాం. సో అందుకే మనము మామూలుగా బాత్ చేసినప్పుడు కానీ మీరు ఇలా అనుకున్నప్పుడు నల్లగా మట్టిలాగా వస్తూ ఉంటుంది. ఇదేంటి మట్టి ఇంత ఉంది అనుకుంటాం, కానీ మట్టితో పాటు డెడ్ స్కిన్, 2 kgs డెడ్ స్కిన్ ని మనం క్యారీ చేస్తూ ఉంటాము, రైట్. సో స్కిన్ లో బిలియన్స్ ఆఫ్ సెల్స్ అనేటటువంటివి ఉంటాయి. సో మనం ఇట్లా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పెన్ మీద ఇలా ఫింగర్ పెట్టాను అంటే కొన్ని వందల ఓల్డ్ స్కిన్ అనేది దీని మీద నేను వదిలేస్తున్నాను. అర్థమవుతుందా? ఇది ఒక ఫన్ ఫ్యాక్ట్, మీరు తెలుసుకోవాల్సింది. నెక్స్ట్, చార్ల్స్ డార్విన్. సో ఇది చూద్దాం. సో ఆయన ఏ విధంగా ఎవల్యూషన్ థియరీని తీసుకొని వచ్చారన్నది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం, రైట్. లైఫ్ ఆన్ ఎర్త్ చూద్దాం. ఫస్ట్ యానిమల్ సెల్స్ కి ఏ బైండ్స్ విత్ టీ. ఎస్ అండి, ఏ అనేటటువంటి న్యూక్లియోటైడ్ టీ అనేటటువంటి న్యూక్లియోటైడ్ తో బైండ్ అవుతుంది. ఎస్, టీ ఒకవేళ టీ ఏతో బైండ్ అవుతుందని చెప్పచ్చు. 2 ఏటీ జీసీ, దేంట్లో? డిఎన్ఏలో. అదే ఆర్ఎన్ఏలో అయితే ఏయు జీసీ, ఇలా బైండ్ అవుతాయని చెప్తాం, అంతే. ఏం లేదండి, మనకి న్యూక్లియర్ మెటీరియల్ అనేటటువంటిది ఇప్పుడు ఇలాగ డబుల్ హెలిక్స్ షేప్ లో ఉంటుందన్నామా. ఆ డబుల్ హెలిక్స్ షేప్ లో ఉండేటటువంటిది ఏదైతే ఉంటుందో అది ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ పేరు ఉంటుంది. మన కంటికి కనిపించదు, అంతా మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే గానీ, చాలా సెన్సిటివ్ మైక్రోస్కోప్స్ తో. సో అప్పుడు ఏటీజీసీ, అక్కడ ఏటీ అని రాసి ఉండదు. ఆ మెటీరియల్ కి మనం అడినైన్, థయమైన్ అని పేర్లు పెట్టుకున్నాం. అక్కడ ఏ అని, టీ అని మనం బొమ్మలు రాసుకున్నట్టు ఉండదండి. మనము మన అండర్స్టాండింగ్ కోసం దీనికి అడినైన్ అని, ఈ టైప్ ఆఫ్ మెటీరియల్ కి థయమిన్ అని, దీనికి గ్యూనైన్ అని, సైటోసిన్ అని అలా పేర్లు పెట్టుకున్నాం, అంతే. క్లియర్? మోడర్న్ హిస్టరీ స్పెషల్ క్లాసెస్ డౌట్స్ సబ్జెక్ట్ రిలేటెడ్ గా ఉంటే మధ్యలో అడగండి, ఎన్నైనా అడగండి, నేనేమి ఇది కానండి. ఇప్పుడు చెప్తున్న టాపిక్ కి, మీరు అడుగుతున్న క్వశ్చన్ కి నేను ఇప్పుడు ఆపి సమాధానం చెప్పాలంటే మధ్యలో క్లాస్ అంతా డిస్టర్బెన్స్ అవ్వట్లేదా?
ఇలాంటి క్వెషన్స్ ఏమన్నా ఉంటే ఎండింగ్‌లో అడగండి. నేను ఎంతో ఉత్సాహంతో చెప్పడానికి ట్రై చేస్తాననమాట. అది మధ్యలో కట్ అవుతున్నప్పుడు కొంత డిస్సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. లాస్ట్‌లో అడగండి. ఖచ్చితంగా మీ అన్ని క్వెషన్స్‌కి నేను సమాధానం చెప్తాను. రైట్? సరే ఇక్కడ చూడండి. యానిమల్ సెల్ మనం ఇందాక చదివేసుకున్నాం. ప్లాంట్ సెల్. ప్లాంట్ సెల్ అన్నటువంటిది యానిమల్ సెల్, ప్లాంట్ సెల్. యానిమల్ సెల్‌లో ఇందాక మనం చూసాం ఏమేమి ఉంటాయో. సైటోప్లాజం, ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్, మైటోకాండ్రియా, రైబోజోమ్, లైసోజోమ్, సెంట్రియోల్స్ అని కొన్ని ఉంటాయండి. ఇందాక నేను చెప్పలేదు. సెంట్రియోల్ అంటే జస్ట్ గాలి బుడగలు లాంటివన్నమాట. గాలి బుడగలు లాంటివి ఉంటాయి. ప్లాస్మా మెంబ్రెయిన్ ఇందాకన్నామా? ఆ మెంబ్రెయిన్ ప్లాస్మా మెంబ్రెయిన్. తడి తడిగా ఉండేటటువంటి ప్లాస్మా మెంబ్రెయిన్ లిపిడ్స్‌తో తయారు చేసిబడి ఉంటుంది. న్యూక్లియస్ అన్నాము. న్యూక్లియస్ చుట్టూ ఉండేటటువంటిది న్యూక్లియర్ ఎన్వలప్, గాల్జీ ఆపరేటర్స్ ఇవన్నీ చదువుకున్నాం కదా! అదే ప్లాంట్ సెల్ చూస్తే ఇక్కడ మనకి ఈ సెల్ షేప్ కొద్దిగా గుడ్డు షేప్‌లో ఉంటుంది. ఏది? మన యానిమల్ సెల్. లేదా సర్క్యులర్ షేప్ ఇలాగ ఉంటుందన్నమాట. చాలా ఫ్లెక్సిబుల్. యానిమల్ సెల్ యొక్క షేప్ చాలా ఫ్లెక్సిబుల్. ఒక్కొక్క సెల్ టైప్‌ని బట్టి మారుతూ ఉంటుంది. కానీ ప్లాంట్ సెల్‌లో ఈ విధమైనటువంటి సెల్ షేప్ అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే దానికి ఉండేటటువంటి పై పొర ఏదైతే ఉంటుందో సెల్ మెంబ్రెయిన్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో సెల్ వాల్ అనేది ఉంటుంది. సెల్ వాల్ ఉంటుంది. దాని కింద సెల్ మెంబ్రెయిన్ ఉంటుంది. సెల్ వాల్ ఉండడం వల్ల గట్టిగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మన స్కిన్ టచ్ చేస్తే ఎలా ఉంటుంది? అదే ఒక చెట్టుని టచ్ చేస్తే ఎలా ఉంటుంది? రైట్ గట్టిగా ఉంటుందా? అంటే ప్లాంట్ సెల్స్‌కి అడిషనల్‌గా ఉన్నటువంటివి ఏంటి? ప్లాంట్ సెల్స్‌లో లేనివి ఏంటి? ఇలాంటి క్వెషన్స్ రావచ్చు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్లాంట్ సెల్‌లో అడిషనల్‌గా ఉన్నటువంటిది ఏంటి? సెల్ వాల్. సెల్ వాల్ అనేటటువంటిది ఉంటుంది. ఈ సెల్ వాల్ అనేటటువంటిది ఇంకొక సెల్ యొక్క వాల్‌తో ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. ప్లాంట్ సెల్ అన్ని సెల్స్ ఒకదాంతో ఒకటి ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. సెల్ వాల్ అనేటటువంటిది హ్యూమన్స్‌లో ఆర్ యానిమల్ సెల్స్‌లో ఉండదు. ప్లాంట్ సెల్‌లో ఉండేటటువంటి పెద్ద ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటి అంటే సెల్ వాల్ ఉండడము. అది కాకుండా మిగిలినవి సేమ్ ఉంటాయి. చూడండి ప్లాస్మా మెంబ్రెయిన్ ఉంటుంది. న్యూక్లియర్ ఎన్వలప్ ఉంటుంది. గాల్జీ ఆపరేటర్స్ ఉంటుంది. న్యూక్లియస్ ఉంటుంది. ఇంకొక అడిషనల్‌గా క్లోరోప్లాస్ట్. మరి గ్రీన్ కలర్‌లో ఉంటాయా? అవునా? సో, ఆకులు గాని, చెట్లు జనరల్‌గా కలర్స్ కొన్ని గ్రీన్ కలర్‌లో ఉంటాయి. కొన్ని రెడ్ కలర్‌లో ఉంటాయి. క్లోరో అంటే కలర్ అండి. క్లోరో అంటే కలర్ అన్నమాట. ఈ క్లోరోప్లాస్ట్ అనేటటువంటివి ప్లాంట్ సెల్‌లో ఉంటాయి. ఈ క్లోరోప్లాస్ట్‌లు ఉండడం వల్లనే కిరణజన్య సంయోగ క్రియ అంటాం. రైట్? ఫోటోసింథసిస్ అని చెప్పేసి. కిరణజన్య సంయోగ క్రియ యానిమల్ సెల్స్‌లో జరుగుతుందా? జరగదు. ప్లాంట్ సెల్స్‌లోనే ఎందుకు జరుగుతుంది అంటే క్లోరోప్లాస్ట్ అనేటటువంటి మెటీరియల్ ఉండడం వలన. రైట్? అది ఒకటి ఉంటుంది. అది కాకుండా ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్, లైసోజోమ్ ఇవన్నీ సేమ్. క్లోరోప్లాస్ట్ ఇందాక చెప్పామా? సైటోప్లాజం ఉంటుంది. ఇక్కడ ఇదిగో ఈ పెద్ద ఈ వాక్యూల్స్ అంటారండి. వాక్యూల్స్ చాలా పెద్దవుంటాయి. ఇక్కడ కూడా ఉంటాయి చిన్న చిన్నవి. సో, ఇక్కడ యానిమల్ సెల్స్‌కి ఉన్నంత హ్యూజ్‌గా ఉండవు. సో, యానిమల్ సెల్స్‌లో చాలా ఎక్కువ పార్ట్ ఈ వాక్యూల్సే ఆక్యుపై చేస్తాయి. వాక్యూల్సే ఆక్యుపై చేసుకుంటాయన్నమాట. అందుకే ప్లాంట్ సెల్స్ కంపారిటివ్‌లీ లైట్‌గా ఉంటాయి. ప్లాంట్ సెల్స్ యానిమల్ సెల్స్‌తో పోలిస్తే లైట్‌గా ఉంటాయి. లైట్ అంటే ఇక్కడ వెయిట్‌లో గాని వీటిలో గాలి ఎక్కువగా ఉంటుంది వాటిలో. ఎయిర్ ఎక్కువగా ఉంటుందన్నమాట ప్లాంట్ సెల్స్. సో, ప్లాంట్ సెల్స్‌కి, యానిమల్ సెల్స్‌కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? టేబుల్‌లో ఒకసారి రాసుకుందామా? వెరీ గుడ్. ఇక్కడ చూడండి. సెల్ మెంబ్రేన్ అనేది ప్లాంట్ సెల్‌లో ఉందా? ఉంది. యానిమల్ సెల్‌లో ఉంది. సెల్ వాల్ అనేది ప్లాంట్ సెల్‌లో ఉందా? ఉంది. యానిమల్ సెల్‌లో లేదు. అబ్సెంట్. న్యూక్లియస్ అనేది ప్లాంట్ సెల్‌లో ఉందా? యెస్. యానిమల్ సెల్‌లో ఉందా? యెస్. న్యూక్లియర్ మెంబ్రేన్ ఉంది. ఉంది. సైటోప్లాజం ఉంది. ఉంది. ప్లాస్టిడ్ ఇందాక ఈ గాలి బుడగలు లాంటివని చెప్పామే. దీన్ని ప్లాస్టిడ్ అని పిలుస్తాం ఇక్కడ. సో, ఈ ప్లాస్టిడ్ అనేటటువంటిది హ్యూమన్స్‌లో ఉందా? ప్లాంట్ సెల్‌లో ఉంది. హ్యూమన్స్‌లో లేదు. వాక్యూల్ ఉంది. ఉంది. సో, ఇవి డిఫరెన్సెస్ అన్నమాట. వీటి మీద ప్రిలిమ్స్ క్వెషన్ అడగొచ్చు మనకి. రైట్? ఇవి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ప్లాంట్ సెల్‌కి, యానిమల్ సెల్స్‌కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి. ఈ వాక్యూల్ చూడండి చాలా పెద్దగా ఉంటుందన్నమాట. వాక్యూల్ అనేది ఇద్దరికీ ఉంటుంది. కానీ వాక్యూల్ అనేటటువంటిది చాలా హ్యూజ్‌గా ఉంటుంది. యానిమల్స్‌లో గాలి బుడగలు లాంటివన్నమాట ఇవి. క్లియర్ అందరికీ అండి?
నెక్స్ట్ సెల్ డివిజన్. సెల్స్ ఏ విధంగా డివైడ్ అవుతాయి? ఇందాకే చెప్పాము. మన బాడీలో సెల్స్ అనేటటువంటివి డివైడ్ అవుతాయి అని చెప్పాము. అవునా కాదా? సెల్స్ అనేవి డివైడ్ అవుతాయి అన్నాం. మరి ఇక్కడ 2 ప్రాసెసెస్ ఉన్నాయి. సెల్ డివిజన్‌లో 2 రకాలైనటువంటి ప్రాసెసెస్ ఉన్నాయి. ఒకటి మైటోసిస్ అని పిలుస్తాం. రెండోది మియోసిస్ అని పిలుస్తాం అన్నమాట. మైటోసిస్, మియోసిస్ అనే 2 రకాల కేంద్రక విభజనలు ఉన్నాయి. సెల్ డివిజన్ అంటే కేంద్రక విభజన అని మనం పిలుస్తాం. ఏంటి అవి 2? నార్మల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ సెల్ ఉందండి. స్కిన్ సెల్ అన్నది నా బాడీలో ఉన్నటువంటి స్కిన్ సెల్ రెండిటిగా డివైడ్ అవ్వాలి. అంతేనా? పాతది చచ్చిపోతది. 2 కొత్తవుంటాయి. అట్లా డివైడ్ అవ్వాలి. సో, ఒక సెల్ నుంచి 2 డాటర్ సెల్స్ రావాలి అన్నప్పుడు మనకి ఆ ప్రాసెస్‌ని మైటోసిస్ అని పిలుస్తాము. అంటే ఒకే సెల్ నుంచి 2, 2 సిమిలర్ సెల్స్ అనేవి మనకిక్కడ వస్తాయన్నమాట. రైట్? అదే మియోసిస్ అంటే ఏంటి అంటే ఇద్దరు పేరెంట్స్ నుంచి. సో, ఇద్దరు పేరెంట్స్ నుంచి వచ్చేటటువంటి ఇద్దరు పేరెంట్స్ మనకి జనరల్‌గా ఆహ్, సెక్స్ సెల్స్ అంటాం. సో, ఈ సెల్స్‌లో మనకి విమెన్‌లో అయితే ఫీమేల్‌లో అయితే ఎగ్ అని పిలుస్తాము. మేల్‌లో అయితే స్పెర్మ్ అని పిలుస్తాం హ్యూమన్స్‌లో. సో, ఎగ్ సెల్స్, స్పెర్మ్ సెల్స్‌లో తీసుకున్నప్పుడు ఒక పేరెంట్ నుంచి హాఫ్ జెనెటిక్ మెటీరియల్ రావాలి. ఇంకో పేరెంట్ నుంచి హాఫ్ జెనెటిక్ మెటీరియల్ రావాలి. అవునా కాదా? యెస్. సో, అందుకే మనకి ప్రత్యుత్పత్తి అన్నటువంటిది మనం చదువుకున్నప్పుడు మనం చూస్తాం అన్నమాట. మన బాడీలో ఉండే సెల్ నార్మల్ సెల్. వాటిని సోమాటిక్ సెల్స్ అంటామండి. సోమ అంటే బాడీ అని. తెలుగులో గమనించండి. సోమ అంటే బాడీ అని. సోమాటిక్ సెల్స్ అంటాం. బాడీ సెల్స్ అనుకోండి. ఒక సెల్ అనేటటువంటిది ఒక సెల్‌లో ఉండేటటువంటి ఇది 2గా డివైడ్ అవుతుంది. సేమ్ జెనెటిక్ మెటీరియల్ ఏం చేంజ్ ఉండదు. కానీ మనకి ఎప్పుడైనా ఈ ప్రత్యుత్పత్తి చేసేటటువంటి ఈ సెల్స్ ఎగ్స్ కానీ, స్పెర్మ్స్ కానీ అవి 2 కలవాలి అన్నప్పుడు హాఫ్ మెటీరియల్ ఒక పేరెంట్ నుంచి ఇంకో హాఫ్ మెటీరియల్ ఇంకొక పేరెంట్ నుంచి రావాలి జెనెటిక్ మెటీరియల్. అందుకని సగం జెనెటిక్ మెటీరియల్ మాత్రమే ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. అలాంటి టైంలో ఏమవుతుంది? ఇలా వచ్చిన జెనెటిక్ మెటీరియల్ మళ్ళీ 2గా డివైడ్ అవుతుంది. ఇలాగా డిఫరెంట్ స్టేజెస్ అనేటటువంటివి మనకి మియోసిస్‌లో కనిపిస్తుంది. ఇక్కడ 4 సెల్స్‌గా డివైడ్ అవుతుంది. అదే ఇక్కడైతే 2 సెల్స్‌గా డివిజన్ వస్తుంది. దీన్ని మైటోసిస్ అంటాము. సోమాటిక్ సెల్స్‌లో ఇవి ఉంటాయి. ఇక్కడ సెక్స్ సెల్స్‌లో వచ్చేటప్పటికి మనకి మియోసిస్ అనేది కనిపిస్తుంది. సరే. ఇంకా క్లియర్‌గా చూడాలంటే ఇదిగో డీఎన్ఏ అనేటటువంటిది రెప్లికేట్ అయ్యి ఈ మియోసిస్‌లో 2 డిప్లాయిడ్ డైప్లాయిడ్ అంటే 2 అని. డైప్లాయిడ్ సెల్స్ ఇక్కడ వస్తది మైటోసిస్‌లో. మియోసిస్‌లో ఏంటి? క్రోమోజోమ్స్ అనేటటువంటి మళ్ళీ 2 పెయిర్స్. మళ్ళీ 2గా. ఇక్కడ మనకి డిప్లాయిడ్ కాకుండా హ్యాప్లాయిడ్ అంటాం దీన్ని. హ్యాప్ అంటే సగము అని. సో, హ్యాప్లాయిడ్ సెల్స్ అనేవి వస్తాయి. ఈ హ్యాప్లాయిడ్ సెల్స్ ఒక పేరెంట్ నుంచి ఇంకో పేరెంట్ నుంచి వచ్చే హ్యాప్లాయిడ్ సెల్స్ ఇవి 2 కలవడం ద్వారా అప్పుడు మనకి ఫుల్ సెల్ అనేది ఫార్మ్ అవుతుంది. ఇలా ఫార్మ్ అయినటువంటి సెల్‌ని జైగోట్ అని ఎంబ్రియో అని పిలుస్తాము. ఆ తర్వాత జైగోట్ అంటారు. జైగోట్ నుంచి వచ్చేటటువంటి ప్రైమరీ సెల్స్‌ని స్టెమ్ సెల్స్ అంటారు. ఇందాక అడిగారు కదా! ఒక స్టూడెంట్ అడిగారు. స్టెమ్ సెల్ అంటే ఏంటని. సో, ఇద్దరు పేరెంట్స్ నుంచి వచ్చే జెనెటిక్ మెటీరియల్ ఒక సెల్‌గా ఫార్మ్ అయినప్పుడు జైగోట్‌గా ఫార్మ్ అవుతుంది. దాని నుంచి ఎంబ్రియో వస్తుంది. ఆ ఎంబ్రియో నుంచి చిన్న చిన్నగా సెల్స్ ఉత్పత్తి అవ్వడం మొదలుపెడుతుంది. అలా వచ్చినటువంటి సెల్స్‌ని స్టెమ్ సెల్స్ అంటాము. ఆ స్టెమ్ సెల్స్ అనేవి ఒక్కొక్క స్టెమ్ సెల్ ఏ టైప్ ఆఫ్ సెల్‌గా అయినా హార్ట్ సెల్ అవ్వచ్చు, లంగ్ సెల్ అవ్వచ్చు, ఏ టైప్ ఆఫ్ సెల్‌గా అయినా సరే ఫార్మ్ అవ్వచ్చు. ఇది సెల్ డివిజన్ అన్నమాట. సో, సెల్ డివిజన్ గురించి ఇంకొద్దిగా చెప్పాలి. రేపు అది చెప్పేసి ప్లాంట్స్ గురించి వెళ్ళిపోదాం. అసలు ప్లాంట్స్ అంటే ఏంటి? ప్లాంట్స్‌లో ఉండేటటువంటివి, ఫోటోసింథసిస్ అంటే ఏంటి? అది చూద్దాం. ఆ తర్వాత డైజెస్టివ్ సిస్టమ్‌కి వెళ్ళిపోదాం. సరేనా? క్లియరా అండి ఇవాళ? కొద్దిగా నాకు కూడా బయాలజీ బేసిక్స్ చెప్పడం ఇదే ఫస్ట్ టైమ్ అనుకుంటాను. బయోటెక్నాలజీ నేను చెప్తాను. నా స్పెషలైజేషన్ ఏరియా సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నమాట. సో, బయోటెక్నాలజీ నేను చెప్పున్నాను. కానీ బయాలజీ బేసిక్స్‌కి ఎప్పుడు నేను చెప్పలేదన్నమాట. కొద్దిగా మీరు కొన్ని టర్మ్స్ నాకు ఆ టెక్నికల్ పదాలు సరిగ్గా తెలియకపోతే కొద్దిగా మీరు గమనించాలి. రైట్? సో, ఈ బుక్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. నాకు చాలా నచ్చాయి. కానీ చదవడానికి టైం లేదు. చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది.
తెలుగులో చదువుతూ ఉంటే. నేను ఇంగ్లీష్‌లో ఎన్‌సీఈఆర్‌టీస్ ఆల్రెడీ చదువున్నాను గాబట్టి, వాటిని చూసి స్లైడ్స్ ప్రిపేర్ చేస్తున్నాననమాట. రైట్? సో, మీరు మాత్రం తెలుగులో ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ తెలుగులో ఉండే బుక్సే చదవండి. చాలా హ్యాపీగా ఉంటుంది మాతృభాషలో ఇది చూస్తూ ఉంటే. రైట్. సరే. రేపు మళ్ళీ డైజెస్టివ్ సిస్టమ్ గురించి చదువుదాం. అలాగే మనం 5 డేస్ క్లాసెస్ పెట్టుకున్నాము. ఇంకొక 5 డేస్ కూడా తీసుకుందాం. ఎందుకంటే బయాలజీ గురించి చాలా మందికి క్లారిటీ లేదు. చెప్పాలంటే నాకు కూడా చాలా విషయాల్లో క్లారిటీ లేదు. మీతో పాటు నేను క్లారిటీ తెచ్చుకుంటాను చదువుతూ, చెప్తూ. రైట్. బయాలజీ గురించి, డైజెస్టివ్ సిస్టమ్ అండ్ ఓవరాల్‌గా మన బాడీకి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకుందాం. రైట్. ఆల్ ద వెరీ బెస్ట్. థాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపు 12:00 మీట్ అవుదాం. బై. గుడ్ డే. హిస్టరీ స్పెషల్ క్లాసెస్ యెస్ అండి. మీకు యూపీఎస్సీకి యూజ్ అవుతాయి. ప్రిలిమ్స్ వరకు మీకు యూజ్ అవుతాయి. సో, ఇందాక నేను చెప్పినట్టు స్పెషల్ క్లాసెస్ లిస్ట్ ఉంది చూసారా? ఈ లిస్ట్ వీటిలో చెప్పిన కాన్సెప్చువల్‌గానే చెప్తాను నేనెప్పుడు చెప్పినా. సో, అన్ని ఎగ్జామ్స్‌కి మీరు యూజ్ చేసుకోవచ్చు. హిస్టరీ మీకు యూజ్ అవుతుంది. వీటితో పాటు నేను ఏపీ స్టూడెంట్స్‌కి చాలా యూజ్ అవుతుందండి. ఈ మధ్య చాలా మంది కాల్స్ చేసి మరీ చెప్పారు. ఏపీకి సంబంధించి ఏపీ స్కీమ్స్, ఏపీ ఇరిగేషన్ దీనికి సంబంధించి, ఏపీ కరెంట్ అఫైర్స్ కూడా నేను కొన్ని స్పెషల్ క్లాసులు చేసున్నాను. అవన్నీ మీరు వీలైతే చూసుకోవచ్చండి. అన్నీ స్పెషల్ క్లాసే, ఫ్రీ సెషన్సే. అవన్నీ మీరు చూసుకోండి. 9థ్ నుంచి మనకి పెయిడ్ కోర్స్ ఇది ఇందాక చెప్పాను గదా అండి! పెయిడ్ కోర్స్ ఇది స్టార్ట్ అవ్వబోతుంది. ఏది? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, గవర్నాన్స్ ఎథిక్స్. సో, అది మనం చూసుకోండి. యాప్‌లో వాట్సాప్‌లో ఏం లేదండి. మన అన్‌అకాడమీలోనే మీకన్నీ ఉంటాయి. వాట్సాప్‌లో ఏం లేవు ప్రస్తుతానికి గ్రూప్స్ కానీ అవి. రైట్? ఇప్పుడు కొంచెం బెటర్ అండి హెల్త్ అంతా. థాంక్ యూ సౌమ్య. యెస్. యెస్. థాంక్ యూ వెరీ మచ్ అండి. రేపు మళ్ళీ మీట్ అవుదాం. ఆల్ ద బెస్ట్. బై.